నుంచి కొత్త నిబంధన గ్రంథం మొదటి యోహాను పత్రిక పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు మూలవాక్యంగా చదువుదాం. మీరు కూడా బైబిల్ ఉంటే నేను 16 చదువుతాను, మీరు 17 చదవండి, లేదా 17 అందరం కూడా చదవచ్చు, మంచిది. తన సహోదరుడు మరణకరము కాని పాపం చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొను, అతన్ని బట్టి దేవుడు మరణకరం కాని పాపం చేసిన వారికి జీవము దాయిచ్చే. మరణకరమైన పాపం కలదు, అట్టి దాన్ని గురించి వేడుకొన వలన నేను చెప్పటం లేదు. సకల దుర్నీతియు పాపం, అయితే మరణకరము కాని పాపము కలదు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఉన్న స్థలం తలలాగే ఉంచాలి. మనం ఎంతగా హృదయంలో వంగుతామో దేవుడు దాన్ని గమనిస్తాడు. కృపగల తండ్రి యేసయ్యా, ఈ పరిశుద్ధ సన్నిధిలో ముఖ కాంతిలో మేము కనబడుతున్నాం. మా ఎడల దయ చూపండి. ఈ దినం ఆదివారం రొట్టె విరుచటం మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా మేము కూడుకుని ఉన్నాం. ప్రతి బిడ్డను దర్శించండి, మాట్లాడండి. ఎక్కడ ఆదరణ కావాలనో, ఎక్కడ క్షేమము కావాలనో, ఎక్కడ మా తండ్రి నైనా క్షేమాభివృద్ధి, ఆదరణ, అన్ని రకములుగా దీవెనలు, హెచ్చరిక కావాలన్న స్థలమును మీరు సమస్తము మాట్లాడి చక్కపరచాలి. సంఘంలో ఈ 3 విషయాలు మీరు చెప్పినట్లుగా పనిచేయనట్లు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా మమ్మల్ని దర్శించమని ఓ సాతాను క్రియలేషనాలో బంధించి వేస్తాం. ఈ వారం అంతా మా ఎడలు ఎంత దయ చూపావో మేము జ్ఞాపకం చేసుకుంటాం. మరలా నీ కృప వైపు కనులెత్తుకొని నిరీక్షణతో వెతుకుతుంటుండగా సహాయం చేయమని, యాదోని పట్టణం మీద నీ కృపను గుమ్మరించమని, మా మీద కూడా కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామమున బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ మధ్య పిల్లరా ఇక్కడి నుంచి వర్షాలు ఉంటాయి బహుశా. ఈ నెల దాటితే జూన్ 2, 3 నుంచి వర్షాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి మనం వర్షం లేదు, ఎండ లేదు, ఏమీ లేదు, ఏదైనా సరే దేవుని కృప కోసం ఆశ మాత్రం ఉండాలి. హల్లెలూయా. ప్రియులారా, గతంలో ఒకసారి చెప్పినట్లు మతికి ఉంది, కానీ మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయములో ఒక్క మాటలో చెప్పాలంటే అంశం పేరు ప్రేమ. అంశం పేరు ప్రేమ. అది మానవుల మధ్య ఉండే ప్రేమ కాదు, తల్లిదండ్రుల పిల్లల మధ్య ఉండే ప్రేమ కాదు, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ కాదు, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎక్కడైతే ఉంటుందో ఆటోమేటిక్గా మళ్ళీ ఇవన్నీ వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏ ప్రేమ అయితే మన హృదయంలో కుమ్మరించబడుతుందో ఆ ప్రేమను బట్టే నువ్వు వెలుగు సంబంధివా, చీకటి సంబంధివా అనేది తేలుతుంది. ఇంతకుముందు కూడా ఈ మధ్యకాలంలో మనం కయీను గురించి ధ్యానం చేసినాం కదా. ఇదే దాంట్లో ఏమండి 3వ అధ్యాయము 12వ వచనం, మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని వాడు అతనిని ఎందుకు చంపెను? మళ్ళా ప్రశ్న. తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు మంచి. ఇది పాయింట్. ఇద్దరు సహోదరులా కాదా? మీరు చెప్పండి. ఇద్దరు ఒకటే కడుపులో నుంచి వచ్చారా లేదా? కయీను హేబేలు ఒకే కడుపులో నుంచి వచ్చారు, కానీ వాళ్ళ గమ్యం మాత్రం ఒకే చోటికి పోలే. వాళ్ళ గమ్యం మాత్రం హేబేలేమో నీతిమంతుల పట్టి హెబ్రీ 7వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే కదండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ప్రారంభ భక్తుడు, హతసాక్షి, విశ్వాసమును కనపరచిన వాడు ఎవడండి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ప్రారంభ వచనాల్లోకి వస్తే 14వ వచనం, విశ్వాసమును బట్టి
హేబేలు కయీని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. విశ్వాసాన్ని బట్టి హేబేలు కయీని కంటే శ్రేష్టమైన బలి దేన్ని బట్టి ఎలా అర్పించాడు? బలి ఎప్పుడు కూడా, అర్పణ ఎప్పుడు కూడా విశ్వాసంతో చేయాలి. వేసే 10 రూపాయలు 50 రూపాయలు దేవునికి వేసే కానుక విశ్వాసంతో వేయాలి. ప్రభువా నేను వేస్తున్నాను, నువ్వు చూస్తున్నావు, దీనికి ఫలం నేను అనుభవించాలి. లేకపోతే అది విశ్వాసము మూలము కానిదేదో అది పాపం. మీరు చెప్పండి. అంటే విశ్వాసి అయిన ప్రతివాడు ఏ పని చేసినా విశ్వాసంతోనే చేస్తున్నారు. కానీ దయ్యం ఊరుకోదు, మెల్లగా నీ దగ్గర నుంచి విశ్వాసం దొంగిలిస్తుంది. దేవుడు నాతో ఉన్నాడో లేదా అని అనుమానం పుట్టిస్తుంది. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు విని నాకు జవాబిస్తాడనే విశ్వాసాన్ని తీసేస్తుంది. కాబట్టి ఏ పని చేసినా కూడా యేసుప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తి కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ దేంతో చేయాలి? విశ్వాసం ముందు పెట్టి చేయాలి. అందుకే హేబేలు గురించి మాట్లాడక ముందే విశ్వాసం వచ్చేసింది. విశ్వాసమును బట్టి ఆ శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దాంట్లో విశ్వాసం ఉంది కాబట్టి దీవించబడ్డా. విశ్వాసం ఉన్నదాన్ని దేవుడు అంగీకరిస్తాడా లేదా? హేబేలును అంగీకరించాడా లేదా? ఎందుకు అంగీకరించాడు? అతనిలో విశ్వాసం ఉంది. దేవుడేమో విశ్వాసానికి కర్త, ఆ పక్కేమో హేబేలు విశ్వాసి. కాబట్టి విశ్వాసమునకు కర్త, విశ్వాసికి భర్త. అర్థమవుతుందా? ఆయనలో నుండి వచ్చింది కాబట్టే హేబేలులో విశ్వాసం ఉంది. దేవునిలో నుంచి నీకు ఏదైనా దొరకాలి, ఊరికే వచ్చి వినిపోతే అది టైం కూడా వేస్ట్. నిన్న మీకు తెలీదు, 1 2 3 4 మీటింగ్స్ ఈ వారంలో బయట చెప్పాల్సి వచ్చింది వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును. రెగ్యులర్గా జక్రయ్య అనే బైబిల్ మిషన్ సేవకుడు ఒక అతను ఉన్నాడు ఇక్కడ. అన్నా ఏమనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మీరు మత్తికొచ్చారు, వేరే వాళ్ళకంటే మీరు వస్తే మంచిదని చెప్పి పిలుస్తున్నాను. సండే స్కూల్ టీచర్స్ ప్రోగ్రామ్ ఇది. దగ్గర 106 మంది పేర్లు ఇచ్చారు. వాళ్ళ కోసం ఒక 1/2 అవర్, ఈ 2 నిమిషాలు 1/2 అవర్, ఎక్కువ సమయం ఉంది. డివోషన్ మీరు చెప్పి వెళ్తారని అడిగితే నేను అప్పటికే బైచిగేరి మీటింగ్ పోయి లాస్ట్ ఎప్పుడు 13 వచ్చినాను. అప్పటికే విసుగులో ఉన్నాను. ఎందుకంటే కొద్దిగా తేడా ఉంది, తిండిలో తేడా ఉంది, నిద్రలో తేడా ఉంది. ఎందుకంటే మా పాస్టర్ అమ్మ లేదు ఇంట్లో. అంతా ఈ వారం వాళ్ళ బంధువులతో కలిసే కృపను దేవుడు ఇచ్చాడు. మంచిదే. పెళ్ళికి వెళ్ళిపోయింది ఆయమ్మ, నేనేమో ఇక్కడ. అక్కడ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక ఆయన మెడ్రాస్ నుంచి వచ్చినాడు. ఆయన అంటున్నాడు, 9 అంటే మీరు 9కే రావాలి. 10:30కు వచ్చారు మీరు, కాబట్టి నెక్స్ట్ ఇయర్ మీరు సండే స్కూల్ టీచర్స్ ప్రోగ్రాం పెడితే కూడా నేను రాను అన్నాడు ఆయన డైరెక్ట్గా. నేనే ఉన్నాను ఆడ కూర్చొని వాక్యం చెప్పి కూర్చొని ఆయన మాట్లాడుతున్నాడు. నీకు డిసిప్లిన్ లేకపోతే నీ ఇంట్లో డిసిప్లిన్ ఉండదు, రాసి పెట్టుకో. నేను అన్న మాట కాదు ఇది. ఎప్పుడు మా సార్ ఇట్లా అంటుంటాడు అబ్బా అని ఆయన చెప్పే కొద్దీ నేను రివర్స్లోనే పోవాలని కొంతమంది అనుకుంటాను. నేనేం చేయలేదు. కొన్నిసార్లు నా బిడ్డలు వినరంటే నేనేం చేస్తాను మరి? వేరే వాళ్ళతో నన్ను చెప్పించాలని చూస్తుంటా. ఏం చేస్తాం మరి? వినప్పుడు ఏం చేస్తామండి? తల్లిదండ్రులు పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళు వినరు. నా అభిప్రాయం నాది, నా కథ నాది అంటుంటారు లోపల. మీకు తెలియదు, 30 ఏళ్ళ అనుభవం ఉంది నాకు ఈ విషయంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. తల వెంట్రుకలు తగ్గిపోయినాయి, తెల్లగాల అంత అనుభవం ఉంది. వీళ్ళరా ఆయన అంటున్నాడు, సండే స్కూల్ టీచర్స్ మీకు ముందు డిసిప్లిన్ ఉంటే నేను నేర్పిస్తాను, లేకపోతే దయచేసి నెక్స్ట్ ప్రోగ్రాంలో మీరు కనపడద్దండి, రావద్దండి. మీ వల్ల వేరే వాళ్ళకి పాయిజన్ వస్తుంది, పాయిజన్ అంటుకుంటుంది, వేరే రోగం అంటున్నాడు. నేను చెప్తే కొద్దిగా నేను చెప్పేది కూడా రైటేనేమో మా సంఘంలో అనిపించింది. మా సంఘంలో నా బిడ్డలకు నేను చెప్పడం అంటే నాకంటే చాలామంది భయంకరమైన స్టిక్కర్లు
ఉన్నారు. ఆ స్ట్రిక్ట్నెస్ ఎవరికి ఉంటుందో వాళ్ళ భక్తిలో కూడా స్ట్రిక్ట్నెస్ ఉంటుంది. దేవుని స్తోత్రం. వాస్తవికానికి నిన్న కూడా మల్లిపల్లి గ్రాండ్ లెవెల్లో నిన్న మా భార్య అక్క కొడుకుది జరుగుతుంది హైదరాబాద్లో. మేము పోవాలి దానికి కూడా. సొంతం అక్క కొడుకు అంటే పోవద్దు. మరి పోతే ఎప్పుడు వస్తాం? ఈరోజు 12 దిగుతాం. దిగితే ప్రేయర్ ఉండదు, రాత్రి నిద్ర ఉండదు. సంఘం ముఖ్యమని మేము రామని చెప్పేసి. దేవుని స్తోత్రం కలుగుతుందా? నీకు సంఘము గుర్చిన ఆ యొక్క అర్థం, ఆసక్తి లేకపోతే నువ్వు నిశ్చేతనం అయిపోతావు, లాస్ట్కి చచ్చిన స్థితికి వెళ్ళిపోతావు. అదొక భయం. అది ఏ సంఘంలో ఉంది ఏమండి? సార్దీస్ సంఘంలో ఈ లక్షణం ఉందని దేవుడు చెప్పాడు. తీయకండి, వద్దు. మనం బ్రతికిన వారు, మనం చచ్చిన వాళ్ళం కాదు. చచ్చిపోకుండా చూసుకోవాలని చెప్తున్నాను. హల్లెలూయా. గనుక 1 యోహాను పత్రికలో ప్రియులారా, మరణకరమైన పాపము కలదు, మరణకరం కాని పాపం కలదు అని 2 కూడా కలిపితే సకల దుర్నీతి పాపమే అన్నాడు కదండి. మళ్ళీ చదవండి ఆ పాయింట్ బిడ్డ. సకల దుర్నీతి పాపమే, అయితే మరణకరము కాని. ఇది చాలా అద్భుతమైన మాట. హల్లెలూయా. ఏంటంటే మనకి ఇది అర్థం కావాలంటే ముందు రోగం అర్థం కావాలి. రోగాలలో మరణకరం కాని రోగాలు కొన్ని ఉన్నాయి, మరణకరమైన రోగాలు కొన్ని ఉన్నాయి. పరిచయం జలుబు చేస్తానే ఎవడు నాకు క్యాన్సర్ వచ్చింది, నా దగ్గరికి ఎవరు రాదని నేను కన్నా చేశారంటే మీకు కష్టమవుతుంది, మీకు కూడా అది అంటుకుంటుంది ఆ క్యాన్సర్ అని ఎవడు అండు. జలుబు రానివాడెవడు? పిల్లలకు వస్తుంది, పెద్దోళ్ళకి వస్తుంది, ఆరోగ్యవంతులకు వస్తుంది, అనారోగ్యంగా ఉండే వాళ్ళకి వస్తుంది. ఎవరికైనా జలుబు ఏదో ఒకసారేమి ప్రతి సంవత్సరం సీజనల్గా వస్తుంటారు నీ దగ్గరికి. అది రావటం ఇంకా మేలు. ఎందుకు తెలుసా? లోపల కఫం అనేది బయటకు వస్తుంది, లంగ్స్ క్లీన్ అవుతాయి. కానీ దగ్గేటప్పుడు మాత్రం, జలుబు చేసినప్పుడు మాత్రం అంత ఈజీగా ఉంటుందా? బాగుంటుంది. ముఖం సరిగా కడగని వాళ్ళకి ఆ కఫం లోపల ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు దేవుడు జలుబును పంపితే ఆ జలుబు ద్వారా ఈ కఫం అంతా పోయి బాగా ఫ్రెష్గా లంగ్స్ ఉంటాయి. కాబట్టి ఈ రోగం మరణకరం కానీ రోగం, పాపం కాదు. ఆడిపోయినారు అప్పుడే. కాన్షియస్గా ఉండాలి. ఏమి వింటున్నావో జాగ్రత్త, ఏమి వింటున్నావో జాగ్రత్త. బైబిల్ చెప్పిందన్నమాట, నువ్వు ఏమి వింటున్నావో జాగ్రత్త. అట్లే నేను కూడా చెప్తున్నా ఇంకొక స్టేట్మెంట్, షుగర్ పేషెంట్లకు మాత్రమే. నువ్వు ఏం తింటున్నావో జాగ్రత్త. సారికి మతికొస్తుంటుంది, ఏం తిన్నా జ్ఞాపకం వస్తుంది. నువ్వు ఏం తింటున్నావో జాగ్రత్త అంటుంది షుగర్. కానీ దేవుడు అంటాడు, నువ్వు ఏం వింటున్నావో జాగ్రత్త. లెక్క చెప్పాలి. నాకు చిన్నప్పుడు తెలియదు షుగర్లు చిన్నప్పుడు ఎందుకు వస్తాయండి. ఏమి తిన్నా, ఎన్ని తిన్నా అరుగుతుంది. నాకు ఇప్పుడు కూడా అరుగుతాయిలే, మీకు తెలియదు. ఏమైనా తక్కువ తింటా డెలివరీగా. ఒక 10 ఏళ్ళు దోశ తిన్నా నేను. అంతా అతే ఉంటుంది నా దగ్గర అండి. 10 ఏళ్ళు దోశ తిన్నా. అది మామూలు దోశ కాదు, అది కేరళ దోశ. వాళ్ళు నాకు పరిచయం. అంటే ప్రతిరోజు అదే తింటానని కాదు, ఎక్కువ సార్లు అది తింటాను. పోయేది వాళ్ళని ఆయనకు పలికేది కూడా రాదు నా పేరు. రవి అంటది. ఆ కేరళ ఏమంటుంది తెలుసా? రవి ఇంకొక దోశ కావాలా అని అడుగుతుంది. వేయమని. ఎంత తెలుసా దోశ? 5 రూపాయలు. 2 తింటే అసలు కడుపు నిండిపోతుంది. ఒక రకమైన మంచి టేస్ట్. ఆయన పేరు వాసు, భార్య పేరు ఏమో నాకు తెలియదు. కానీ ఆయన కేరళైట్స్ ఇద్దరు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు మలయాళం మాట్లాడుకుంటారు. మనతో మాట్లాడేటప్పుడు వచ్చిరాని తెలుగు మాట్లాడు. నేను తినేటప్పుడు నాకు మతికి రాలేదు. ఇట్లా కన్నా డైలీ ఇట్లా తింటే ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అనేది నాకు తెలియదు. పిల్లలను గలిబిలు చేస్తున్నారు చూసుకోండి. అట్లా చెప్పించేంత వరకు మీరు అట్లే చూస్తుంటే మీకు ఏముందండి?
నేను ఎందుకు గమ్మగుంటా తెలుసా ప్రియులరా, ఇది రికార్డింగ్లో ఎడుకోపోతుంది, రికార్డింగ్లో ఎడుకోపోతాను. కాబట్టి మనం రికార్డింగ్లు వినే వాళ్ళకు మెయిల్ చేయాలన్నా లేదా? నువ్వు చెప్పు, ఏమండి? మెయిల్ చేయాలి. ఏమనుకోదు బిడ్డ, దేవుని వాక్యం అందరూ వినాలనే తాపత్రయం. మీరు ఆడ పెద్దోళ్ళు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, వాళ్ళకి చెప్పాలి కదా. నేను నేర్పిస్తున్నది ఏంటి? కోపం సార్ అంటారా? అట్లయితే నేను ఎందుకు నవ్వుతాయి ఇప్పుడు? మరి మీరు చెప్పండి. డిసిప్లిన్ నేర్పుతున్నా, అది చాలా చాలా మంచిది. నీ జీవిత కాలంలో మర్చిపోనంత మంచిది. హల్లెలూయా. ప్రియులారా, ఏం చెప్తున్నాను నేను? మరణకరమైన రోగము, మరణకరం కాని రోగం ఉన్నాయి. మరణకరం కాని రోగాలు ఉన్నాయి. అవి మామూలే, ఎవరికైనా వస్తుంటాయి. జలుబు వస్తుంది, మళ్ళీ పోతుంది. జ్వరం వస్తుంది, మళ్ళా పోతుంది. ఇంకా కొన్ని కళ్ళు కుడతాయి కొన్నిసార్లు, తెలుసా మీకు? అప్పుడు మేము చిన్నప్పుడైతే ట్యూబ్స్ వేసుకుంటాం. ఇక 14 లేచే తల్లికే కళ్ళు మామూలుగా ఉండవు, గుడ్డోనికి ఉన్నట్టు ఉంటాయి. తీస్తే కూడా రావు కళ్ళు. ఆ కష్టాలు ఆ కాలంలో. ఇప్పుడు అవి లేదు, చాలా వరకు డ్రాప్స్ వచ్చేసినాయి. అసలు కళ్ళను లోపలికి వెళ్ళి బాగు చేసే డ్రాప్స్ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కలలు అంటారా, ఏమంటుంది అంటారా? కలకలం. కళ్ళను కలకలం చేస్తాయేమో. సరేలేదు. చేతులకు ఒకసారి తామర వస్తుంది. తామర పుష్పం అయితే కాదు, తామర అంటే మెల్లె గుల్లలు వచ్చేస్తాయి. అవి హాస్టల్లో ఉండే వాళ్ళకి బాగా తెలుసు. హాస్టల్లో ఉండే వాళ్ళకి అప్పుడు దాన్ని 2-3 పదాలు ఉండేవి. చెప్తే బాధపడతారని నేను వేరే పదం చెప్తే తామర అన్నాను. ఇంకో పదం చెప్పినానుకో, మీరు సహించే వాళ్ళైతే దాన్ని ఏమంటారు? వద్దు, ఎదిగానే వచ్చిందంటే నువ్వు గంత కూర్చొని గీక్కుంటూ ఉండాలి. ఇంకొక పేరు కూడా ఉంది దానికి, తీట. తెలుసా మీకు? అవి మనలో చాలామంది వాక్యం వింటున్నారు, నేరుగా స్పష్టంగా పోతుంది ఇది వాక్యం. పెళ్ళికి పోతే చాలా మంది మమ్మల్ని పైకి లేవనెత్తినారు. కొంతమంది, సార్ మీ పాటలు వింటున్నాము, మీ మెసేజ్లు, మన సంఘం నుంచి వచ్చే మెసేజ్ అన్నీ దాదాపు కొన్ని వింటున్నాం. మీరు ఎక్కడికి పోయినా దీని విషయం అడ్వర్టైజ్ చేస్తే మంచిది అన్నట్టుగా వాళ్ళు మనల్ని ఇన్స్పిరేషన్ చేస్తారు. నేను పోతా, వాక్యం చెప్తా, మర్చిపోతా. మొన్న టీచర్స్గా 100 మందికి దగ్గర అంతమంది రాలేకపోతే తక్కువ వచ్చి వాళ్ళకి చెప్పింటే కనీసం 20-30 మంది సబ్స్క్రిప్షన్ చేసుకోండి. మర్చిపోయాను. ఎవరు లేరు నాకు, పిల్లలు ఎవరు ఈ మధ్య కనపడటం లేదు. నేనే బ్యాగ్ మోసుకుంటూ పోతున్నాను. ఉన్నప్పుడు మోసేది ఎవరికి కావాలా? ఏమండి, ఆడికి పోయినప్పుడు ఒక ఫోటో తీయించడానికి ఎవరు లేరు. ఉన్నింటే కన్నా మొత్తం మెసేజే వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఇటువంటిని తీట అని చెప్తాం కదా మనకు తాట తెలుసు, తీట సరిగా తెలియదు. కానీ అది కూడా చాలా డేంజర్. మళ్ళీ కొంతకాలం అంటే పోతాయి, మామూలు అయిపోతాయి. నిన్న మా బంధువులు ఆయన ఫాదర్ రెవరెండ్, ఏం సిస్టర్ బాగున్నారు అంటే నేను అడిగినాను, ఆయన పేరుతోనే అడిగినాను. ఆయన ఏమనంటే, కాదు రవి, నీ ముఖం మీద అంతా అప్పుడు మచ్చలు వచ్చిండే కదా, ఎట్లా పోయినాయి ఇవన్నీ అడుగుతుంది. నేను చెప్తే దేవుని కృప. మామూలుగా మనకు తెలీదు, ఈ స్మాల్ పాక్స్ వస్తే కానీ గుంతలు పడి పోవు. ఈ ముక్కు మీద కూడా పోవడానికి కారణం నేను కాదు, రిపబ్లిక్ డే వచ్చిందని నేను ఈ ముఖం అంతా ఉన్నా కూడా సబ్బు తీసుకుని కడిగి పోయి నిలబడి జెండా ఎగిరేసిన. అట్లా కడగకూడదంట, లేకపోతే అది కూడా లేకుండా పోతుంట. ఏదేమైనా ముఖం అంతా చాలా బాగైంది, అప్పుడు మారలేదు మీకు అని మా భార్య వాళ్ళ అక్కలు సిస్టర్స్ అంతా అన్నారు. ఏదైనా కానీ వస్తాయి పోతాయి, కొన్ని వస్తే మాత్రం పోవు. వచ్చిపోయే రోగాలను ఏమంటాం? సైడ్కి రానండి నన్ను బిడ్డ, సైడ్ కూర్చోకొద్దిగా. వచ్చిపోయే రోగాలను ఏమంటాం? మరణకరం కాని రోగాలు. వాటికి వస్తానే భయపడం. జ్వరం వచ్చిందంటేనే భయపడతామా? జ్వరం అంటేనే మళ్ళీ ఒక జ్వరం లేదు లోపల.
మలేరియా ఉంటుంది, టైఫాయిడ్ ఉంటుంది, చలి జ్వరం ఉంటుంది, డెంగ్యూ వస్తుంది ఒకసారి, దాంట్లో కూడా ఫీవర్ ఉంటుంది. టైఫాయిడ్ వచ్చిందంటే ఇంతకుముందు భయపడాలి. మేము చిన్నప్పుడు టైఫాయిడ్ వస్తే 21 దినాలు అన్నం తినకూడదు. అన్నం తిన్నామనుకో కొంపదీసి, అంటే అన్నం తినచ్చు, మజ్జిగతోటి చప్పది తినాలి. కొంపదీసేదని మామూలు ఫుడ్ తిన్నామంటే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అది సన్నంగా అయిపోయి జుట్టు ఊడిపోయి అట్లా అయిపోతారు అందరూ. టైఫాయిడ్ అంత భయంకరమైంది. కాబట్టి వచ్చినా కూడా కొంతవరకు వాటిని బాగు చేసుకునే వాటిని రోగాలను ఏమంటాం? మరణకరము కాని రోగాలు. మరణకరమైన రోగాలు కొన్ని ఉన్నాయి. అవి వస్తే అవి పోవు, నిన్ను కూడా తీసుకుపోతాయి. బాగా వినండి ఈ మాట. నేను తమాషకి చెప్పినట్టుంది కానీ చాలా సీరియస్గా చెప్తున్నా నీకు. నువ్వు లోపల తీసుకో, భద్రపరుచుకో. రేపొద్దున ఇవి జరిగినప్పుడు నువ్వు సంతోషంగా వాటిని యాక్సెప్ట్ చేస్తావు. ప్రియులారా, నువ్వు ఇక్కడ చూడమ్మా, నువ్వు ఇక్కడ ఈను. ప్రియులారా, ఏం చెప్తుంటే నేను మరణకరమైన రోగం కనుక వస్తే అది పోదు. దాని పేరు మరణించేంత వరకు పోదు, నిన్ను చంపేంత వరకు పోదు. దాంట్లో ఎగ్జాంపుల్ చెప్పండి, మీరే చూద్దాం. ఏమండి, క్యాన్సర్ వస్తే పోతుందా? పోదు. డౌట్ వదిలేయాలి. ఈ మనిషిగా బ్రతకడు. రేర్ కేసెస్ రంజితన్న లాంటి వాళ్ళు బయటకు వచ్చారు. హల్లెలూయా. క్యాన్సర్తోనే ఏసన్న గొప్ప భక్తుడు చనిపోయాడు. క్యాన్సర్తోనే రాజ్బాబు చనిపోయినాడు. క్యాన్సర్తో ఓపిరన్న ఉండి కూడా మళ్ళా పునరుద్ధరణ శక్తి పొందాడు. క్యాన్సర్ ఉండి బాగైనాడు. బైబిల్లో ఎవరు? హిజ్కియా. మరణకరమైన రోగం అతనికి వచ్చింది. చూపిస్తాను అదొక మాట అన్న మీకు. ప్రియులారా, మనకు కొన్ని చూస్తే కానీ దేవుడు ఎలా విడిపించాడు, నన్నెందుకు విడిపించాడు అని అడగాలి. ఒకవేళ అటువంటి స్థితిగతులు మనకు వస్తే ప్రియులారా, యెషయా గ్రంథము 38వ అధ్యాయంలోకి రండి. యెషయా గ్రంథం చదువు. ఆ దినములలో అండర్లైన్ చేసుకోండి. అది ఆ దినాలంటే హిజ్కియా పరిపాలన చేస్తున్న అతని ఆయుష్లో, అతని దినాల్లో ఏమొచ్చింది అతనికి? మా కొంపదీసి ఈ రిపోర్టు డాక్టర్ మనతో అంటే గుండెలు పగిలి ముందే చచ్చిపోతారు. ఇది క్యాన్సర్ అటాక్ అయిందండి మీకు అన్నారు అనుకో, నువ్వు దానికి నిలబడాలి అంటే దేవుని కృప ఉండాలి, నీలో అంత శక్తివంతమైన విశ్వాసం కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు రంజిత్ అన్న ఒకసారి నేను కడప పోయేటప్పుడు ఒక మెసేజ్ విన్నా, మళ్ళీ ఎత్తుకుతున్నా, ఈ రోజు వరకు దొరకలేదు. అబ్రహాము విశ్వాసం అని మాట్లాడాడు. అబ్రహాము విశ్వాసం ఎటువంటిదో ఓఫిరన్ అన్నాడు. ఆ విశ్వాసం నాలో కూడా కొద్దిగా ఉంది. తన కుమారుణ్ణి బలి అర్పించి తిరిగి పొందినట్టు పునరుత్థాన శక్తి చేత నేను కూడా అనేకసార్లు చచ్చి మళ్ళా బ్రతికాను. ఆ విశ్వాసం నాలో ఉంది. విశ్వాసం, మీలో ఉన్న విశ్వాసమే లోకమును జయించిన విజయం. విశ్వాసంగా విజయం. మన విజయానికి కారణం ఏంటి? విశ్వాసం. బాగా వినండి. ఈ ధర్మం మనలో చాలామంది రక్షింపబడిన కొంతకాలానికి ఓటమి లేక దిగుతారు. ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, చాలాసార్లు సహవాసం ఉండదు, మనకు కూడా చేత కాదు. చక్కగా నిలబడే చేతి వస్తే దేవుడు ఆ పాయింట్ ఎందుకు రాస్తాడు? నరుడా, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడని ఎందుకు రాస్తాడంటే మనం చక్కగా నిలబడలేని వ్యక్తులం. దేవుని బిడ్డలారా, అయితే ఆ విషయం మనమే గ్రహించాలి. దేవునికి తెలుసు మనం నిలబడలేని వ్యక్తులమని దేవునికి తెలుసు. కానీ దేవుడు నరపుత్రుడా చక్కగా నిలబడు, నరపుత్రుడా చక్కగా నిలబడని తర్వాత ఏమంటాడు? నేను నీతో మాట్లాడాలంటే నువ్వు చక్కగా నిలబడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని స్వరం ఇన్ని కోట్ల మంది భక్తులున్నా వినలేకపోవడానికి కారణం చక్కగా నిలబడలేదని అర్థం. నిలబడింటే ఏమవుతుంది? దేవుని స్వరం వినపడుతుంది. అది గుర్తు. దేవుని స్వరం ఎందుకు వినపడలేదు అంటే నువ్వు చక్కగా నిలబడలేదు. చక్కగా నిలబడితే ఏమి వినపడుతుంది? దేవుని స్వరం వినపడుతుంది. మరి నేను చక్కగా నిలబడలేను అని నాకు తెలుసు అంటే నేను ఎప్పుడు దేవుని స్వరం వినలేను ఉండనే
కాదు కాదు, నువ్వు చక్కగా నిలబడలేని వ్యక్తివని నీవు తెలుసుకునేంత వరకు నిలబడలేవు. ప్రార్థనలో చక్కగా నిలబడలేని ఎన్నిసార్లు నేను దేవునితో అన్నమాట, ప్రార్థనలో మేము సరిగ్గా నిలబడలేము ప్రభు, నా వల్ల కావటం లేదు. నీకు ఇష్టమైన ప్రార్థనలు చేయడానికి అనేక విషయాలు, పరిశుద్ధతలో నిలబడలేకపోతున్నాం, జ్ఞానంలో నిలబడలేకపోతున్నాం, స్థిరమైన భక్తిలో నిలబడలేకపోతున్నాం. నిలబడటం అనే పదమే మనకు సరిగ్గా తెలియదు. కుంటోళ్ళం. ఎవరు? మనం పుట్టుకతో కుంటోళ్ళం. ఇక వాడు నిలబడేది ఏముందండి? ఆడున్నాడు కదా అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో. వాడు ఎవరు? పుట్టుకతో. ఇక వాడు బాగుపడేది ఏమీ ఉండదు. కానీ ఒక ఆప్షన్ ఉంది, దేవుడు బాగు చేస్తే వాడు నిలబడతాడు. చెప్పండి హల్లెలూయా. సచ్చిన ఉల్లిపాయ మాదిరి ఉండదు. హల్లెలూయా చెప్పు, మళ్ళీ చెప్పండి. వీళ్ళారు మీతో పాటు నేను కూడా కొన్ని నేర్చుకోవాలని ఆశపడు. ఎదిరికి నువ్వు సరిగా వినకపోతే ఎంత ఎఫెక్ట్ వస్తుందంటే, చెప్పేవాణిలో బలహీనత తెప్పించేంత బలహీనత వస్తుంది. కానీ దేవుని కృప వదలదులేండి. ఏమండి? దేవుని వాక్యం చెప్పేటప్పుడు దేని మీద ఆధారపడి నిలబడతారు? దేవుని కృప మీద ఆధారపడతారు. కాబట్టి దేవుడు అటు తిరిగి సహాయం చేస్తాడు. ఈ వారంలో 4 ప్రసంగాలు వేస్తాను బయట అని నేను అనుకోలేదు. బైచిగేరిలో 12, 13 నంద్యాల, 13 సాయంత్రం బైచిగేరి, 14 పొద్దున ఆ ఊరి బయట ఉన్నటువంటి బాలరాజు పాస్టర్ చర్చిలో వరుసగా 4 ప్రసంగాలు. నేను దేవుని అంటే, ప్రభా నువ్వే నిలబెట్టి మాట్లాడుకునేవు నాయనా, లేకపోతే నా వల్ల కాదు. అది హార్ట్ఫుల్. ఎందుకంటే ఆయన నిలబెట్టకపోతే నోట్లోంచి మాట రాదు. తోడుకోవాలి, నువ్వు బావిలోంచి నీళ్ళు తోలుకున్నాడు రావు, మాటలే రావు బయటికి. దేవుడు నోరు అనే ద్వారం తెరిస్తేనే గుండెల్లో నుంచి మెసేజ్ బయటకు వస్తుంది. దేవుని స్తోత్రం. ఆ మెసేజ్ని నువ్వు ఎంత ఇంపార్టెంట్గా తీసుకోవాలి. ఈ దినం నా అంశమే అది. మరణకరమైన రోగం ఎయిడ్స్ వచ్చిందనుకోండి, ఇక మళ్ళీ బాగుపడతాడు బతుకుతాడు అనేది ఏమి ఉండదు. కానీ ఎయిడ్స్ బాగైన వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి అసాధ్యమైంది ఏదైనా కలదా అనే పాయింట్లో దేవుడు కొంతమందినైనా బాగు చేస్తాడు. ఎందుకంటే ఎయిడ్స్ బాగైన వాళ్ళు కూడా కొంతమంది దేవునికి సాక్షులుగా ఉండాలి. మరణకరమైన రోగంతో ఉన్నవాళ్ళు కూడా బాగుపడాలి. క్యాన్సర్ పేషెంట్, కరోనా అయితే ఈ రెండింటికి మించి కదండి. మీరు చెప్పండి, క్యాన్సర్ వస్తే కనీసం ఒక 10 ఏళ్ళు డౌన్ఫాల్ అయిపోతే ఆరోగ్యం చెడిపోయి చచ్చిపోతారు. ఎన్నో క్యాన్సర్లు ఉన్నాయి దాంట్లో. ఎయిడ్స్ వచ్చినా కూడా 10 years. మీకు తెలుసా? ఎయిడ్స్ వచ్చిందని నీకు నిర్ధారణ అయితే 10 ఏళ్ళ వరకు నీకు అది ఎఫెక్టివ్గా రాదు. తర్వాత ఏమవుతుందో తెలుసా? నువ్వు అస్థి పంజరం లాగా అయిపోయి చచ్చిపోతావు. ఏమండి? కానీ కరోనా అట్లా కాదు. నేను దగ్గితే నీకు వస్తుంది. నేను మూతికి ఏం పెట్టుకోవాలా? మాస్క్ పెట్టుకోవాలా? మాస్క్ పెట్టుకోకుండా నేను వేరే నా చేతులు వేరే వాళ్ళని తాకింది, కరోనా ఉండేవాడు నేను తాకినాడు అనుకో, మొన్న వచ్చి ప్రపంచాన్ని అంతా ఏం చేసింది ఆ తెగులు. అటువంటి ఎన్నో రాబోతున్నాయి. రాసి పెట్టుకో. నువ్వు నేను బాగా కావాలంటున్నావు కదా, అవసరం లేదు బాగు. నేను బాగు చేసేవాడు దేవుడు. దేవుని మీద నువ్వు ఆయన మీద ఆనుకో సార్. ఎవరిని యాకోబు దేవుణ్ణి ఎవడు ఆనుకొనునో వాడు ధన్యుడు. రేపు ఎవరండి ధన్యులంతా? ఎవరు యాకోబు దేవుణ్ణి ఆనుకుంటారో వాళ్ళు ధన్యులు. ఎంతకాలం పోయినా ఆయన ఆనుకోకుండా సొంత మైండ్ మీద ఆనుకుంటావు కానీ నువ్వు పోతే నష్టపోతానే ఉంటావు. దేవుడు హెల్ప్ చేయలేడు. నువ్వు చెప్పాలి దేవునితో, ఆపత్కాలమున నాకు నీవు నమ్ముకోనదగిన సహాయం. దేవునితో ప్రార్థన చేయాలి, ప్రతిరోజు చేయాలి. అది ఈరోజు కూడా ఆపదలు కాసుకోని ఉంటాయి, చెప్పలేము. వీళ్ళరా జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మరణకరమైన రోగం ఉంది, మరణకరం కాని రోగం ఉంది. అట్లనే ఒక పాపం ఉంది, మరణకరమైన పాపం, మరణకరం కాని పాపము కలదు. ఇప్పుడు చెప్దాం, మీరే చెప్పాలి.
మీకు తెలిసిన ఆలోచన చెప్పాలి. మరణకరము కాని పాపాలు ఉన్నాయి అంటే అర్థం ఏంటి? కొన్ని పాపాలు మనం చేస్తే వీడు చచ్చిపోవాలి అనుకోడు దేవుడు. అవే అబద్ధాలంటే. అబద్ధాలు ఆడి కూడా భక్తుడయ్యాడా లేదా? సీమోను కొన్నిసార్లు అబద్ధాలు ఆడతాం, మళ్ళీ అబద్ధాలు యేసు రక్తంలో కడుక్కునే దానికి ఒక అవకాశం సండే ఇస్తాడు. అబద్ధాలన్నీ చిన్న చిన్నవి కొన్నిసార్లు అయితే దొంగతనాలు చేస్తుంటారు. తల్లిదండ్రుల దగ్గర జోబులోని తీసుకోవడం, దానికి కొన్నిసార్లు కొన్ని విషయాల్లో దొంగతనం చేయటం. ఆ దొంగతనం అని కూడా తెలియదు చాలామందికి. ఉదాహరణకు నేను ఎప్పుడు దొంగతనం చేయలేదు అని అనుకున్నావు అనుకో, రైల్వే టికెట్ తీసుకోకుండా ట్రైన్ ఎక్కి ప్రయాణం చేయడం కూడా దొంగ ప్రయాణం అంటారు. ఏం ప్రయాణం అది? దాని పేరు మళ్ళీ వీళ్ళు ఏం పెట్టారు? దొంగ ప్రయాణం అని పెట్టరు, దొంగ టికెట్ అట. వాళ్ళకి రివర్స్లో పెట్టారు. టికెట్ తెలుసు, మనకు దొంగ టికెట్ ఏం తెలుసు. అందుకే చేసిన ప్రతిదీ కూడా దేవుడు క్షమించాలంటే ఇటువంటి పెద్దగా దేవుడు పట్టించుకోడు. దేవుని దగ్గర ఒప్పుకొని అవి సరి చేసుకుంటే సరిపోతాయి. నువ్వు చావు. కానీ ఇంకొక భయంకరమైనటువంటిది ఉంది. ఏంటంటే ప్రియులారా, మరణకరమైన పాపము కలదు. అట్టి దాన్ని గూర్చి వేడుకొన వల్ల నేను ఇప్పుడు చూడండి, మరణకరము కాని పాపం చేసాం, అబద్ధాలు చెప్పావు, నువ్వు సరిగా ఒప్పుకోకుండా ఉండవు. నీ పక్షముగా సేవకులు ఒప్పుకుంటే చాలు. చూడండి సేవకుల విలువ. అక్కడ ఏమన్నాడు చూడండి 16 మధ్యలో ఏమండి, తన సహోదరుడు మరణకరము కాని పాపం చేయగా ఎవడైనా చూస్తే, ఆ చూసిన ఆ వ్యక్తి భక్తుడైతే, అతడు ప్రార్థనాపరుడైతే, అతన్ని బట్టి దేవుడు మరణకరం కాని పాపాన్ని చేసిన వారికి జీవమును దయచేయి. అంటే జీవం పోతుందా లేదా? మరణకరం కాని కూడా చేస్తే నిర్జీవం అయిపోతా వస్తావు మెల్లగా. అబద్ధాలు ఆడినా లేకపోతే మరణకరం కాని పాపాలు చేసినా ఏమవుతావు? నీలో నుంచి జీవం తగ్గిపోతుంది. కాబట్టి నీకు సంబంధించిన భక్తులు, సౌలుకు సమూయేలు ఉన్నట్టు, నీకు నీ పాస్టర్లు సేవకులు ఉన్నట్టు, వాళ్ళు అది గమనించి ప్రభువా వాడిని కడుగునైనా క్షమించునైనా అని కానీ మొర పెడితే, వాడు మరణకరం కానీ పాపం చేశాడు కాబట్టి దేవుడు మళ్ళీ క్షమించి ఈ ప్రార్థనను బట్టి ఏమిస్తాడట? మళ్ళీ నీకు నెక్స్ట్ డే కల్లా జీవం వచ్చేస్తుంది. అట్లా నీ ప్రార్థన వేరే వాళ్ళ ప్రార్థన నీకు సపోర్టుగా ఉంటే ఏమొస్తుంటుంది? సార్కి జీవం వస్తుంటుంది. అయితే ఇక అదే పని చేస్తున్నావు అనుకో, నువ్వు అదే పని చేస్తే మెల్లగా నువ్వు ఏ పాపం చేయడానికి మొగ్గు చూపుతావు? మరణకరమైన పాపం. ఇప్పుడు చెప్దాం, మరణకరమైన పాపాలు చాలా మనకు అంతగా అర్థం కావు. మరణకరము కాని పాపాల్లో అంటే అర్థం చెప్తున్నాను ఇప్పుడు. మరణకరం కాని పాపం అంటే దేవుడు క్షమించే పాపాలు. దేవుడు ఎవరు నరహత్య చేసిన వాళ్ళని కూడా క్షమించాడు, కొన్నిసార్లు వ్యభిచారం చేసిన వాళ్ళు కూడా క్షమించాడు దేవుడు. ఏవేవైతే పాపాలు దేవుడు క్షమించాడో అవన్నీ మరణకరము కానివి. అయితే దేవుడు క్షమించలేని పాపాలు కొన్ని ఉన్నాయి. ఏంటివి అంటే ప్రియులారా, చూడ్డానికి అట్లా కనపడవు. నరహత్య, వ్యభిచారము కంటే భయంకరమైన పాపాలు ఏంటంటే, ఇప్పుడు హెబ్రీ పత్రిక అంతా దాని మీద రాశాడు. కాబట్టి ఆ మాటలు చెప్పి నేను ముగిస్తా త్వరగా, ఎక్కువసేపు చెప్పను. మనలో పాపాలే ఉండవు, సకల దుర్నీతి పాపం. కాబట్టి ఏ పాపం ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. కానీ భ్రష్టులు ఎవరైతారంటే, పాపం చేస్తూ అలవాటు పడ్డాం, కడుక్కోవటం మళ్ళీ తినటం, బలలో తినటం, మళ్ళీ కడుక్కోవటం, మళ్ళీ పాపం చేయటం, మళ్ళీ క్యాజువల్గా ఉండటం. ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, నీవు నెక్స్ట్ మరణకరమైన పాపంలోకి పోకుండా ఉపవాసం ఉండో, కన్నీరు గార్చో, దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలి. లేకపోతే నా నిత్యాగ్ని గుండానికి పోయే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు చెప్తున్నా, మరణకరమైన పాపాలు ఏంటంటే బైబిల్ చూపిస్తాను. హెబ్రీ పత్రికలోకి రండి, చకచక మీరు చూడండి. ఇవి
జాగ్రత్త మన భక్తిని జాగ్రత్త పరిచే విషయాలు ఏమంటే హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో, మొదటి అధ్యాయం కాదు, ఒక నిమిషం నేను తీసుకుంటున్నా ప్రియులారా, 2వ అధ్యాయం 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగ తప్పించుకుందాము. ఇది పాయింట్. దీంట్లో ఏముంది మధ్యలో అంటే నిర్లక్ష్యం. దేని మీద ఉంది? కొంతమంది భావినండి, కొంతమంది నేను గమనించిన వాళ్ళు చిన్న చిన్న విషయంలో కూడా సీరియస్గా ఉంటారు. చిన్న చిన్న విషయాల్లో కూడా సీరియస్గా ఉంటారు. ఇలా మైక్ పెట్టి లోపల ఓ పల్లవి పడదాం. నీ రక్త ప్రభావమునా నా రోత హృదయమును, నీ రక్త ప్రభా నా రోత హృదయమును పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసునే చితివి, ప్రియమారణ హృదయం ముదమార. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుడు సహాయం చేస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. ఎంతో బాగుందని నువ్వు అనుకున్న దానికంటే ఒకలేదు బాగలేదని ఇది అనుకున్నా ఇదే శ్రేష్టమైన ప్రసంగం. ఇది నీ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకుండా చేస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన రక్షణను నిర్లక్ష్యపరచడం అనేది చాలా డేంజరస్. అందుకే హెబ్రీ పత్రికలో ఈ మాటలు అన్నాడు. నిర్లక్ష్యం అనేది చాలా డేంజరస్. చదువుకునే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? ఫెయిల్ అవుతారు. కుటుంబకులు నిర్లక్ష్యం చేస్తే కుటుంబం ఏమవుతుంది? పాడైపోతుంది. సంఘము నువ్వు నిర్లక్ష్యపరిస్తే నువ్వు ఏమైపోతాం? మనం నష్టపోతాం. దేవుని సహవాసాన్ని, భక్తుల సహవాసాన్ని పోగొట్టుకుంటాం. ఏది నిర్లక్ష్యం చేసినా డేంజరే. బిజినెస్ నిర్లక్ష్యం చేసినావు అనుకో, మళ్ళా నష్టాల కోపంలోకి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు బాగున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, దేవుని దూరమైనప్పుడు ఎలా ఉన్నావు పరీక్ష చేసుకోవాలి. దాని పేరే నిర్లక్ష్యం. దాని పేరే నిర్లక్ష్యం. వీళ్ళ కొంతమంది చాలా సిన్సియర్గా ఉండి కొద్దిగా బాగా అయిపోయిన తర్వాత పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది వీళ్ళ చెప్పడానికి కాదు కానీ పీజీలు చదివి ఉంటారు. ఆ చదువు మీద నిర్లక్ష్యం వస్తుంది. డైవర్షన్ వచ్చిన బాగినండి, తాగుడో సిగరెట్టో ఇంకొకటో వ్యసనమో ఏదో ప్రేమ వ్యవహారమో ఇది కన్నా నీ జీవితంలోకి చదువుకునేటప్పుడు వచ్చిందంటే నువ్వు నెత్తి మీద అన్ని సబ్జెక్టులు పెట్టుకుంటావని అర్థం. ఏముంటాయి? కొంతమంది చదువుతారు. ఒకసారి మన పాపం షామే సాక్ష్యం చెప్పాలా మీకు? ఏమని చెప్పినాడు? మతికిందా మీకు? చెప్పండి మీరు మతికుంటే. 22 సబ్జెక్టులు పాలిటెక్నికల్లో ఫెయిల్ అయినాడు. మొత్తం ఉంటే మహా 30 ఉండవు. 30లో 22 అంటే ఫైనల్ ఇయర్కి వచ్చేంతవరకు అన్నీ మిగిలిపోయాయి. ఎందుకు తెలుసా? వాడు రాత్రుళ్ళు పని చేసుకుంటూ పగులు చదివాడు. తండ్రి లేడు, రాత్రులు పని చేసుకుంటూ పగులు చదివాడు. ఏదో మొత్తం డైవర్షన్ ఏదైనా కానీ నువ్వు ఏం చేస్తుంది? నిన్ను చదువు విషయంలో నిర్లక్ష్యం చేస్తే చదువు పోతుంది. ఉద్యోగ విషయంలో నిర్లక్ష్యం చేస్తే సస్పెన్షన్లు వస్తాయి. ఏ విషయంలో నిర్లక్ష్యం చేసినా డేంజర్. ఇప్పుడు ఆత్మీయంగా ఆలోచన చేద్దాం. రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేసేవాళ్ళు కూడా ఉంటారని బైబిల్ చెప్తాం. రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఏమైపోతాం? చదవండి. ఇప్పుడు నువ్వు ఎలాగ తప్పించుకుంటావు అన్నాడు. అంటే తప్పించుకోకుండా దేవుడు నిన్ను పంపించే పరిస్థితికి వస్తావు. ఎక్కడికి పంపిస్తాడు?
మళ్ళా అగ్నిగుండానికి పంపించాల్సి వస్తుంది. దాని నుంచి నిన్ను ఎవరు తప్పిస్తారు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ మాటలు జాగ్రత్త. హెబ్రీ పత్రికలో మనల్ని చాలా లేవనెత్తి జాగ్రత్త పరిచే విషయాలు చెప్తున్నారు. రక్షణను సైతము నాశనం చేసి నిన్ను భ్రష్టత్వంలోకి నడిపించే శక్తి నరహత్యకు లేదు, నీ లోపలున్న నిర్లక్ష్యానికి ఉంది. దేనికి ఉంది? అంటావు చూడు, దానికి ఉంది పవర్. ఏం పోతావులే చర్చి అంటే డేంజరే. అది ఫస్ట్ బాగానే ఉంటుంది, వెంటనే ఏం కావు, స్లోగా డౌన్ఫాల్ అయిపోతావు. ఏమండి, దాన్ని దేవుడు కూడా సహాయం చేయాలి. మనం అనుకుంటానే పోలేం. కొన్నిసార్లు చాలామంది మందిరానికి రావాలని ఆశపడుతున్నారు, కానీ ఇంటి దగ్గర కరెక్ట్ టైం బంధువులో ఇంకొక ఫోనో ఇంకొకటో ఏదో ఒకటి వచ్చి వాళ్ళను లేట్ చేస్తుంది. నేను కళ్ళారు చూసిన, ఈరోజు తీవ్రంగా ప్రార్థన చేయాలని అనుకొని అన్నీ సరి చేసుకుని కూర్చొని ప్రార్థన అనంతలకి సార్ అంటాడు ఒకడు. ఎవడన్నోడు చూస్తే నీళ్ళోడు ఉంటాడు. వాడని కాదు, ఏదో ఒకటి ఫోన్ వస్తుంది, కొద్దిసేపు మాట్లాడి నీ బ్రెయిన్, ఇదంతా సాతాను తంత్రం. ఏం చేయకూడదు? నువ్వు నీకు ఆసక్తి ఉంటేనే ప్రార్థన చేయనీయటంలే. నీకు కూడా ఏం చేస్తావులే ప్రార్థన అంటే ఇక 3 రోజులు పోతుంది ప్రార్థన. ఏం చేస్తావు అప్పుడు? ప్రార్థన చేయబుద్ధి కాదు. ఏం చేస్తావు? మెల్లగా అసలు సిసలైంది. భక్తులకు దేవుడిచ్చిన మహాశక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉందిరా అంటే అది ఏంటి? ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం. ఎటువంటి నిర్లక్ష్యాన్నైనా బ్రేక్ చేసి మళ్ళా నీలో ఆసక్తి రేపుతుంది. రోమపత్రికలు అన్నాడు, ఆసక్తి విషయములో మీరు మాంద్యులు కాక అన్నాడు. ఏం మందగిచ్చే అవకాశం ఎక్కడుంటుంది? ఆసక్తి విషయంలో. ఇదొక ఇప్పుడు నిర్లక్ష్యం ఎట్లా పాపమో, ఆసక్తి నీది తగ్గిపోతుంది అంటే ఇక అయిపోయి డేంజరస్, మళ్ళా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. రక్షింపబడ్డావు, నమ్మి బాప్తిసం తీసుకున్నావు, ఆ కొత్తలో చాలా ఊపులో ఉంటుంది. ప్రార్థన ఎప్పుడు పెట్టినా, వర్షంలో పెట్టినా వస్తావు. మళ్ళీ వర్షం రాకునే వర్షం వస్తుందని చెప్పి రావు. వర్షం రాకపోయినా కూడా నిర్లక్ష్యం పనిచేస్తూ ఉంటుంది. ప్రియులారా, అక్కడనే అన్నాడు. అందుకే దేవుడు ఏం చేయాలనుకున్నాడు? సంఘాన్ని నిర్లక్ష్యంగా ఉండి రక్షణలో కానీ, అభిషేకంలో కానీ, దేవుని పనుల విషయంలో కానీ ఇట్లా ఉంటే డేంజర్ అని చెప్పడానికి వరుసగా చెప్పుకుంటూ పోయినాడు. 3:1 ఇంతకుముందు కూడా చెప్పాను నేను. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానిని యేసు మీద ఈ నిర్లక్ష్యం ఏం చేస్తుంది అంటే దేవుని మీద నుంచి మెల్లగా నిన్ను డైవర్ట్ చేస్తుంది. యేసు మీద లక్ష్యం ఉంచకుండా చేస్తుంది. మెల్లగా ఫోకస్ పోతుంది. నాకు అనిపిస్తుంది, చదివే వాళ్ళు ఎట్లా చదువుతున్నారో కానీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు రోజుకు 10-15 గంటలు ఎంత గురి ఉండాలనో చూడదు. ఐఐటీలు చదివే వాళ్ళు కూడా మామూలు సాధన సరిపోదు. మామూలు లెక్కల సబ్జెక్టే రాదు కొంతమందికి. లెక్కలలో, మ్యాథమెటిక్స్లో నిష్ణాతుడు అయితే తప్ప ఐఐటి కొట్టలేదు. చాలా ఆసక్తి, చదువు అంటే ఆసక్తి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. చదువు ఒకటే కాదు, భక్తిలో కూడా ఆసక్తి ఉండాలి. ఇక్కడ అంటాడు, యేసు మీద లక్ష్యం ఉంచండి, లేకపోతే దెబ్బ తగులుతుంది. 4లో ప్రియులరా, 4:1 చదవండి. అంతకంటే ముందు 3లో చదవండి ప్రియులరా. 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉంటుందని చెప్పాల, ఉంటుంది మీలో అని చెప్పాలి ఆయన. ఒకవేళ ఉండునేమో అని మీరు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. అక్కడ అజాగ్రత్త వచ్చింది అనుకో, నువ్వు
చూసుకోలేవు నిన్ను నువ్వు. నాలో విశ్వాసం లేని దుష్ట హృదయం ఉందా లేదా అని చూసుకోలేవు. ఎప్పుడు చూసుకుంటావు? జాగ్రత్త పరుడు అయితే చూసుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్నా ఈ దారిపోతున్నా ఆడ నీళ్ళు వచ్చినాయన్నా ఏరు పారుతుంది నువ్వు పోలేవు అవతలికి అని చెప్తే జాగ్రత్త పడాలి. నేను కూడా పోయి నీళ్ళు పోతున్నాయో లేదో చూద్దామంటే కుదరదు, టైం వేస్ట్ అయ్యి. జాగ్రత్త అనేది కూడా ఒక పాయింట్. నిర్లక్ష్యము అనేది ఒక మరణకరమైన పాపం, చాలామందికి తెలియదు. రెండవది అవిశ్వాసం ఒక పాపం. ఏమండి ఇప్పుడు మీరు చెప్పండి, దావీదు పొరపాటుగా తప్పు చేశాడు, అది మామూలు పొరపాటు కాదు, మామూలు పొరపాటు కాదు. వ్యభిచారానికి సంబంధించినంత భయంకరమైనది. కానీ దేవుడు క్షమించాడా లేదా? ఎందుకు క్షమించాడు తెలుసా? దేవుని మీద ఉన్న విశ్వాసం పోలే. అతను తప్పు చేసింది వాస్తవమే, కానీ దేవుని మీద ఉన్న నమ్మకం మాత్రం పోలేదు. దేవుని దగ్గర పోయి ఆయన పాదాలు పట్టుకుని క్షమాపణ అడిగితే ఆయన కనికరం గల దేవుడు అనే నమ్మకం పుష్టిగా ఉంది. సంసోనుకు కూడా అంతే, అసలు వేశ్యలతోనే గడిపినాడు. కానీ కనుగుడ్లు తీసేసినప్పుడు దేవునితో అన్నాడు, ప్రభా ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని అయినా సరే ఇది ఒక్కసారి మళ్ళీ పగ తీర్చుకుంటా. మళ్ళీ ఒక్క అవకాశం అడిగాడు, రెండోది అడగల. మీరు బాగా వినండి, ఒక్క అవకాశమే ప్రభా నాకు అని. ఎందుకు అడిగాడంటే దేవుడు తను వాడుకున్న విధానం, ఆయన ఎంత నమ్మదగినవాడు, ఎంత ప్రేమ గలవాడు, ఎంత శక్తిమంతుడు సంసోనుకు తెలుసు. ఆ నమ్మకం కదల్లా, జాగ్రత్త పరిచింది ఆ నమ్మకమే. ఇప్పుడు మరణకరమైన పాపంలో నెంబర్ 1 ఏంటి? నిర్లక్ష్యం వచ్చిందే, ఇంకా అయిపోయింది నీ జీవితం, ఇకేం లేదు. నువ్వు ఇమీడియట్గా నిర్లక్ష్యం పోగొట్టుకోవాలంటే ఉపవాసం ఉండి ఒక పూట అన్నం మానేసి ఉద్యోగం మానేసి నీ జీతం కూడా కట్ అయితే అయింది, కూర్చొని నీ పొలం పనులు అన్ని పనులు పక్కన పడేసి నీ బిజినెస్ ఏంటో అన్నీ పక్కన పెట్టి దావీదులాగా ఉపవాసం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. దావీదు మహారాజు అయినా అతనికి ఏవో అలవాటు ఉంది. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమైన. చూడండి, రండి కీర్తనల గ్రంథం, అట్లాంటి చదవాలండి, మనల్ని బలపరుస్తాయి. కీర్తనల గ్రంథం ఉపవాసము చేత ప్రియులారా 24వ వచనం. దావీదు ప్రార్థన చేస్తున్న ఉపవాసం చేత నా మోకాళ్ళు. ఏమండి మోకాళ్ళు, అసలు మోకాళ్ళు ఎందుకు బలహీనమయ్యాయి మీరు చెప్పండి. చెప్పలు మీకు తెలుసు, నోరు తెరచండి. ముందు తప్ప ఒప్పలే, ముందు నోరు తెరుచు. కరెక్ట్గా చెప్పాలంటే కుదరదు కొన్నిసార్లు, మనకు ఏం తెలియదు కదా. సరే, మోకాళ్ళు ఎందుకు బలహీనమైనాయంటే ముందు ప్రార్థన చేశాడు, మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడు. ఇక అన్నం కూడా మానేసి ఉపవాసం చేస్తున్నాడు. ఆ మోకాళ్ళ మీద ఉన్న ప్రార్థన జీవితంలో మోకాళ్ళు ఏమైనాయి? కొద్దిగా వీక్ అయిపోయాయి. ఇప్పుడు లేయాలంటే మంచం పట్టుకొని లేయాలి, ఏదో కుర్చీ పట్టుకొని లేయాలి. మోకాళ్ళు బలహీనమైన, ఒకప్పుడు బలంగా ఉండేవి. అంత ఉపవాసం చేశాడు. ఉపవాసాలు చేస్తే లోపల నీరసం వస్తుందా రాదా? అందుకు బలహీనమని చేస్తాడు. నెక్స్ట్ ఏమన్నాడు? నా శరీరము పుష్టి తగ్గి. దావీదుకున్న ఫిజిక్ ఏదో మనకు తెలీదు, శరీరం పౌష్టికంగా ఉండిందట, పుష్టిగా ఉండింది అతని శరీరం. కానీ ఏమైంది ఇప్పుడు? వీక్ అయిపోయి తగ్గిపోయాడు. సామ్ జబుదర్ అనే వ్యక్తి 21 రోజు ఉపవాసం ఉండి చెన్నై పోయినాడు. డిపార్ట్మెంట్కు జాబ్ చేసేవాడు, ఐటీ మంచి ఆఫీసర్ ఆయన. ఐటీ కాదు, అదే ఇన్కమ్ ట్యాక్స్ ఫీల్డ్లో ఆయన ఆఫీసర్గా ఉండేవాడు. ఉపవాసం చేశాడు 21 రోజులు. ఇక్కడికి వచ్చి ఈ పక్కకే హట్టి అనే ప్రాంతంలోకి వచ్చి సన్నంగా అయిపోయాడు, గడ్డమంతా పెరిగింది. ఇంటికి పోతే వాళ్ళ భార్య చూసి, ఏంటండి ఇలాగ అయిపోయినాడు అంటే, మళ్ళా శక్తి పొందుకుంటాం. ఏముంది, యేసయ్య కోసం 21 రోజు చేసినాననే మాట మాత్రం పోతుందా? ఆ ప్రార్థన పోతుందా? ఆ శక్తి అభిషేకం పోతుందా? కాబట్టి ఉన్నాయి. పోతానే వాళ్ళ ఆఫీసర్ దగ్గరికి పోయి, గుడ్ మార్నింగ్ సార్ అంటే, వచ్చావా, ఎట్లా జరిగిందండి మీ ప్రార్థన అని సెలవు పెట్టావు
భలే జరిగింది సార్, దేవుడు నడిపించాడు. అయ్యో ఏమయ్యా అట్లయిపోయావు, గడ్డమంతా పెంచినావు, ఏమంటుంది చెక్కిళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి, అంత సన్నగా అయిపోయినావు. అయినా పర్వాలేదు సార్, ఆత్మలో బలం వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సాంజోదర ఇండోనేషియాకు వెళ్ళి దేవుని వాక్యం చెప్పేటప్పుడు, ఇక్కడ వాక్యం చెప్తుంటే అక్కడ చేతబడి కార్యక్రమం చేశారట, కూర్చోరు. అందుకే అక్కడ ఉన్నటువంటి ఆ మీటింగ్ బిట్ ఆయన అన్నాడంట, సార్ మీకు అభిషేకం ఉంటేనే నిలబడి చెప్పండి, అభిషేకం లేకపోతే రక్షణ ఉంటుంది లేదని అడగలేరు, అభిషేకం ఉంటేనే చెప్పు, లేకపోతే నీమే చేతబడి చేస్తారు, వీలైతే చచ్చిపోయేంత బలహీనత నీకు వస్తుంది, నీ ఇష్టం అంటే ఏం పర్వాలేదు, నాకు అభిషేకం ఉంది అన్నాడట. ఎలా వచ్చింది అంటే దేవుణ్ణి అడిగాడు, ప్రయత్నం చేశాడు, విశ్వాసం ఉంచాడు, ఉపవాసం చేశాడు. ఆ ప్రాసెస్లో మోకాళ్ళు బలహీనమైనాయి, శరీరము. అది ప్రార్థన అంటే. దేవుని స్తోత్రం కలుగును కాదు. చెప్పాలి కొన్ని. మొన్న శివ వచ్చినాడు, పోయిన వారం శివ ఉన్నాడు, నాకు ఫోన్ చేసినాడు, చేసి సార్ 3 రోజులు మందిరంలో ఉపవాసం ఉంటాను సార్ అంటే, మీ భార్య లేదా అంటే, సార్ ఆయన కాన్పుకని పంపించేసినాడు. మరి చేసుకో అయితే అంటే వచ్చినాడు. వేస్తా శుక్ర శనివారంతోనే అయిపోయింది. వాడు ఇంకా తినడంలే, తినటంలే అంటే 3 రోజులు ఉన్నా కూడా చాలాసార్లు దేవుడు పలకలేదు సార్. నేను అట్లే లేచాను. ఆదివారం మధ్యాహ్నం వరకు నేను బల్ల తీసుకునేంత వరకు తినను సార్. నా కడుపు దేవుడు చూడాలి. ఎందుకు చేయడండి మీరు? నేను చెప్పి ఖచ్చితంగా దేవునికి సాయం చేస్తాను కూడా. పిల్లరా, ఆదివారం మధ్యాహ్నం వరకు ఉండి అప్పటికి 3:30 రోజు అయిపోయింది. లేచి అంత తిని కొద్దిసేపు ఉండి ప్రార్థన చేయించుకొని ఐజా అనే ప్రాంతం ఉంది పక్క వెళ్ళిపోయింది. ఇక్కడేదో చర్చి మందిర ప్రతిష్ఠ ఉంది, నన్ను రమ్మన్నారు సార్, నేను కూడా పోవాలని బంధువుల దగ్గరికి వెళ్ళిపోయింది. నాకు అనిపించి 3 రోజులు ఎండలో ఇట్లా లేదు, అన్నే ఉన్నాడు కూర్చో. కానీ సహకారంగా మనవాడు రామచంద్ర కూడా ఒకరోజు చేసుకుంటున్నాడు. కానీ 3 రోజులు ప్రార్థనలు, ఎండ ఒక పక్క, తిండి లేదు. లోపల ఆ సమస్య ఏం చేస్తుంది, ఫోర్స్ చేస్తాను, నువ్వు అన్నం తినకుండా ప్రార్థన చేయి. ఇట్టి విధమైన దయ్యం పోవాలంటే ఉపవాసము వలననే. కొన్ని సమస్యలు పోవాలంటే ఉపవాసం వల్లనే. చాలాసార్లు మనం ఉపవాసం ఉంటే ఏమైపోతామని, ప్రాముఖ్యంగా ఈ షుగర్ ఉంటే చాలా డేంజర్, టక్కన షుగర్ లెవెల్స్ పడిపోతాం. కానీ నిన్న ఒక డాక్టర్ చెప్తున్నాడు, వారానికి అసలు చెప్పాలంటే ఆయన ఒక 20 రోజులు రాత్రిపూట అన్నం మానేసండి. మనకా చెప్తున్నది ఆయన, సంఘానికి కాదు, లోకస్తులకే. 20 రోజులు అన్నం తినకుండా ఉండండి, మొత్తం బాడీ అంతా రెన్యువల్ అయిపోయి నూతన శక్తి మీకు వస్తుంది. ఈ పనులు మన చర్చిలు చాలామంది చేస్తున్నారు. ఈరోజు వాడు వీరేష్ వచ్చి మొత్తం చీకట్లో వచ్చి అన్ని పనులు చేసి పాపం పోయినాడు. అడిగినాడు, సార్ మా బంధువులది హిందువులు వాళ్ళు పెళ్ళి ఉంది మేమని, భార్య భర్తలు ఇద్దరు ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయినాడు. సరే ఎన్ని 15 రోజులు ఒక పూట అన్నం తినకుండా ప్రార్థన చేసుకున్నాను, అలవాటు చేసుకుని మెల్లిగా. బాడీకి ఏమవుతుంది, ఉపవాసం ఉండేది. లేకపోతే కుటుంబం ఎట్లా బాగుపడుతుందండి? అప్పుడప్పుడు నీ కడుపు మార్చుకోవాలి. ఉపవాసానికి శక్తి ఎక్కువ ఉంది. అన్నం తినకుండా ఉంటే ఆరోగ్యం కూడా పెరుగుతుంది. హల్లెలూయా. ఎక్కువ కడుపు నిండా వేసినాం అనుకో, సరిగ్గా పనిచేయదు. కొన్నిసార్లు కడుపును అప్పుడప్పుడు దానికి సెలవు ప్రకటించినాం అనుకో, ఓ కడుపా నీకు ఇది నేను క్యాష్ లీవ్ ఇస్తున్నాను, నీకు బ్రువ్వ లేదు, ఏం లేదు, అన్నం లేదు అని చెప్పినావు అనుకో. నేను అడిగినావాడిని పాప శివాను, కాదు 3 రోజులు అన్నం తినకుండానే తిరుగుతున్నావు, నాతో పాటు వాకింగ్కి వస్తాడు. మరి వాకింగ్కి వస్తే బలహీనం అనవసరంగా వస్తుంది అంటే ఏం రాదు సార్. ఫస్ట్ రోజు నుంచి నాకు అసలు ఆకలి అనేది పోయి, మళ్ళా నేను తినాలని అనుకున్నప్పుడే ఆకలి అవుతుంది సార్. మంచి అనుభవం సాధించినట్ట కాదు మీరు చెప్పండి. నాకు ఈ చర్చి లేనప్పుడు అన్ని చర్చిలు తిరుగుతుంటే ప్రార్థన కీసి అడిగి ఇప్పించుకుని ఆడ ప్రార్థన కాదు, ఇంకా మనం కట్టినాకనే తక్కువైంది. ఎందుకంటే ఇది రేకుల షెడ్డు, ఈడ 12 వరకు బాగుంటుంది.
తర్వాత కొద్దిగా అగ్నిగుండం వాసన వస్తుంటుంది. కాబట్టి ఆలోచన చేస్తాను, ప్రభు మంచి మందిరం నాయన, మందిరానికి దానికి చల్లగా ఉండాలి ప్రభు, వచ్చిన వాళ్ళు కూడా చల్లగా ఉండాలి ప్రభు, నిద్రపోడు మళ్ళా చల్లగా ఉండాలి ప్రభు, ఆశ ఉంది నాకు. ఒకవేళ ఏసీది రూమ్ ఇస్తే కూడా మంచిదే. సరే ఇట్లా సమ్మర్లో వచ్చినప్పుడు ఏసీ వేసినామనుకో, వేసేసిన పాపం ఆదివారం ఉన్నా నిద్రపోని, బాగా చెప్తాను ఒకటి మాటలు, నిద్రపోనిస్తావు నువ్వు, అన్నీ గమనించుకుంటూ కూర్చుంటావు నువ్వు. మరి నా పని అది. నేనుండి మొన్న కళ్ళు మూసుకో ఆరాధనలో అని నేను కళ్ళు తెరుచుకున్నా. నేను తెలుసుకోవాలని ఉండాలా వద్దా మీరు చెప్పండి, నాకు తెలియకడు. నాకు దేవుడు సేవకుడు అంటేనే వాడు వివేచన ఆత్మ వానికి ఉండాలి, వీడు ఏం చేస్తున్నాడని. కొంతమంది ఆరాధనలో తప్పుడు రూట్లలో పోతుంటారు, మీకు తెలియదు. కాబట్టి అంతా అబ్జర్వేషన్లో ఉంటుంది. కళ్ళు మూసుకోవాలి, బాగానే ఉంటుంది అది. కళ్ళు మూసుకుని నీ లోకంలో నువ్వు దేవుని ఆరాధన చేసుకుంటూ ఉండాలి. కళ్ళు తెరిస్తే మళ్ళా నీకు ఆ సన్నిధి రా. మళ్ళీ అందుకే నేను అరిచేది, వేడి ఉదయం లేడే, ఎవరికైనా నేను చెప్పు, కళ్ళు మూసుకున్నాను, కళ్ళు మెల్లిగా నేర్చుకుంటాను. ఎవరు తెరచారు, కనీసం సార్ చూస్తాడన్నా తెరచారు. దేవుని భయం మళ్ళీ వస్తుంది లేదు, ముందు ఏ భయం ఉంది? దేవుడు నిన్ను తాకినప్పుడు నువ్వు ఆరాధనలోకి వెళ్ళిపోతావు. నిన్న ఒకటి చూస్తున్నా, నేను ఏడ్చిన. ఏంటంటే ఆ ఆరాధన ఎన్నో ఫారెన్లో చేస్తున్నారు, మంచి ఆరాధన, పరిశుద్ధాత్మ దేవుడు తాండవిస్తున్నాడు. చిన్న బిడ్డలు, ఈ పాప కంటే ఇంకా చిన్నోళ్ళు, అసలు 5వ తరగతి 6వ తరగతి పిల్లలు అందరూ ఏడుస్తూ, నాకు యేసు కావాలి, నాకు యేసు కావాలి, నాకు యేసు ప్రభు కావాలని ఏడుస్తున్నారు వాళ్ళు. ఒకడైతే గిటార్ వంచున్నాడు, చిన్నపిల్లడు గిటార్ పక్కన పడేసి ఏడుస్తున్నాడు, ప్రభు ఐ వాంట్ జీసస్ అంటున్నాడు. వాళ్ళు ఏడుపు చూస్తే ఎవరైనా ఏడసాల్సింది. అది ఆరాధన అంటే. ఏమి స్తోత్రం కలుగుందా? అది ఆరాధన అంటే. కళ్ళు మూసుకోమంటే కూడా మూసుకోకుండా ఉండాలంటే అదేం ఆరాధన? అది సిలువను చూస్తూ ఉండాలి, దేవునిని తాకుతాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దావీదు ఇంత ప్రార్థన చేశాడు కాబట్టి అర్థమేంటి? దేవుని మీద నమ్మకం చెక్కు చెదరలే. అతను పాపం చేసింది వాస్తవం. 51వ కీర్తనలో దాన్ని ఒప్పుకున్నాడు. ఎస్, నేను పాపము చేసి తిని. ఎంత ధైర్యం ఉండాలి చూడు పాపం ఒప్పుకోవాలంటే. హల్లెలూయా. శాంతి ఒప్పుకుంటూ ఉంటుంది చూడు అప్పుడప్పుడు. నాకు నిద్రాత్మ తీసేయి నాయన. ఏం ప్రార్థన చేశారు మధ్యలో? నువ్వు చెప్తావు అట్లా 24 గంటలు నిద్రపోయినా చెప్పావా పదం? యథార్థవంతులు దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన యథార్థంగా, ఎవడేమనుకుంటే నాకు దేవుడు కావాలి అనే భక్తిలోకి రావాలి మనం. దేవుని స్తోత్రం కలుగును కాక. కాబట్టి మరణకరమైన పాపం అంటే మనం అనుకుంటున్నాం, కానీ దేవుని మీదనే నీకు నిర్లక్ష్యం వస్తే, దేవుడంటేనే నీకు అజాగ్రత్త వస్తే, దేవుడంటేనే అవిశ్వాసం నీలో ఉంటే, దేవుడు ఇట్లా కాదురా, ఇట్లా చేస్తే నష్టపోతాం అని దేవుడు చెబుతుంటే కూడా ఖాతరు లేకుండా అవిధేయత చూపిస్తే దేవుడు ఏమంటాడు తెలిసిన? వీళ్ళందరినీ అరణ్యంలో రాల్చేసేయండి అంటాడు. అది మరణకరమైన పాపం అంటే. అరణ్యంలో ఏమైపోతావు? మధ్యలో రాలిపోతావు. అరణ్యంలో మధ్యలో రాలిపోకుండా ఉండాలంటే మనలో ఏముండాలి? దేవుని మీద నమ్మకం ఉండాలి, దేవుని మీద విశ్వాసం. ఆ విశ్వాసం ఉందో లేదా ఎలా తెలుస్తుంది? నేను చెప్తాను ఇప్పుడు. నాకు దేవుని మీద చాలా నమ్మకం అండి అంటే ఏంటి ప్రూఫ్ ఏంటి? నమ్మకం ఉంటే నువ్వు లోపడతావు. దేవుడి స్తోత్రం కలుగుతుంది. దేవుని మీద విశ్వాసం అది పోతే టోటల్గా భక్తే పోతుంది. అది పోగొట్టుకున్నారు ఇర్మియా కాలంలో ఇశ్రాయేలు జనాంగం అంతా. 3వ అధ్యాయంలోకి రండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం. ఇశ్రాయేలీలు భయంకరమైన జీవితం జీవిస్తున్నది ఇర్మియా కాలంలో. ప్రియులారా,
3వ అధ్యాయం 22వ వచనం. భ్రష్టులైన, ఇప్పుడు మన భయం ఏంటంటే ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టుని అయిపోతానేమో అని పౌలు కానుంచి భక్తిపరులు కూడా భయపడుతున్నారు. సేవకులు, విశ్వాసులు అందరూ భయపడుతున్నారు. నేను భ్రష్టుని కాకూడదు, నేను దేవుని సన్నిధిలో చనిపోయేంత వరకు, మరణం వరకు నమ్మకంగా ఉండాలి. అంటే ఎట్లా? భ్రష్టులు కాకూడదు. అందుకే నా శరీరాన్ని నలగొట్టుకోవాలి, అప్పుడప్పుడు ప్రార్థన చేయాలి, ఉపవాసం చేయాలి అని నలగొట్టుకుంటున్నావు, మంచిదే. కానీ కొన్నిసార్లు భ్రష్టులు అయిపోయినా కూడా ఈడేమన్నాడు? డైరెక్ట్గా దేవుడే అంటున్నాడు, భ్రష్టులైనా అయినారా లేదా మీరు చెప్పండి. మళ్ళీ ఏమంటాడు ఇమాడియట్గా? ఏమండి? భ్రష్టులైన బిడ్డలారా. ఎవరు ఇప్పుడు భ్రష్టులైంది? ఎవరు? బిడ్డలే, దేవుని పిల్లలే. ఒకప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళే, ఒకప్పుడు మందిరంలో దేవుని కొరకు రోషంగా బ్రతికిన వాళ్ళే, ఈ లోకంలో సాక్షులుగా నిలబడిన వాళ్ళే. కానీ ఇర్మియా కాలంలో ఇశ్రాయేలు అట్లా లేరు. ఏమైపోయారు? భ్రష్టులకి వచ్చారు. భ్రష్టత్వం భయంకరమైంది. అది ఎప్పుడు వస్తుంది? నీలో నిర్లక్ష్యం స్టార్ట్ అయితే, అజాగ్రత్త స్టార్ట్ అయితే. చెప్తాం, బండ్లో పోతుంటారు కొంతమంది మగపిల్లలు, అని భయంకరంగా 3 4. నిన్న మేము నంద్యాల 13వ తారీఖు నంద్యాల పోతున్నాం. నంద్యాల కాదు, మరుసటి రోజు 14 మన నరేంద్ర వచ్చినాడు. వాడు పాపం పిలుచుకొని నంద్యాల పోతున్నాం. చెప్పి, సార్ ఎమ్మిగనూరులో 3 యవనస్తులు యాక్సిడెంట్ అయింది, బస్సు గుద్ది స్పాట్లో చనిపోయినారు. బస్సుకు ముందు పక్క రాడ్డే వంగిపోయింది. అది మన ఆదోని బస్సు. సైడ్కి నిలబెట్టినారు. ఏమంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయింది సార్ పొద్దున, మనమేం మధ్యాహ్నం పోతున్నాం అన్నాడు. ఎందుకయింది? 3 4 కూర్చొని దాన్ని ఏమంటారు? బండి నడపడం రాదంటారా? వచ్చు అనేది ఎక్కువగా వచ్చు. అందుకేమైంది? వీళ్ళకు అజాగ్రత్త, ఏం కాదులే నడిపేస్తాను అని పోయి ఏం కొట్టినాడు, స్పాట్లో 3 చచ్చిపోయారు. మీరు చచ్చిపోతే చచ్చిపోయినారు, బతికున్న వాళ్ళని చంపుతారు. మీ తల్లిదండ్రులు, చుట్టుపక్కల ఉండే వాళ్ళ రోదన ఇక ఆ దినం మామూలుగా ఉంటుందే. 3 4 భయమే లేకుండా నడపటం ఏంటి ఇది అంటే? వచ్చుగానే అజాగ్రత్త, కేర్లెస్నెస్. ఏమంటుందండి? కేర్లెస్నెస్, అవిశ్వాసం. ఇంకోటి కూడా, దేవుని దగ్గర పోతున్నాం ఆదివారం. ఈరోజు ఆదివారం వచ్చిన వాళ్ళంతా మనసులో అనుకోండి, ఏం తీసుకుని నేను వెళ్ళాలి దేవుని దగ్గరికి. అలాగే దేవుని దగ్గర నుంచి ఇంటికి పోయేటప్పుడు ఏ ఆశీర్వాదాలు నేను పట్టుకొని వెళ్ళాలి అని ఎంతమంది వచ్చారు అనేది ప్రశ్న. అట్లాగనగా నువ్వు స్టార్ట్ అయితే నీతో అనేకులు వెలిగించబడతాయి. హల్లెలూయా. ప్రియులారా, విశ్వాసంతో రావాలి. ఈ ఆదివారం పూట, ప్రభువా నేను బలలో చేస్తున్నాను, నా విశ్వాసం పెంచు సరిచి. నేను అసలు ఉదయం ఈ వాక్యం చెబుతున్నాను ఆయన అంటే దేవుడు ఇట్లా అన్నీ అంతే, అదే రెఫరెన్స్ వచ్చింది. కన్ఫర్మేషన్లు అవుతుంటాయి కొన్ని, ఇది చెప్పమని. కానీ ఇది చెప్పితే ఆటంకాలు ఎక్కువ ఉంటాయని కూడా నాకు తెలుసు. వినని పరిస్థితులు, వాతావరణం ఉంటుందని తెలుసు. అని తీసేసాయి, కరెంటు పడు, మళ్ళీ నిమిషంలో వచ్చేసాయి. కాబట్టి ఈ వాక్యం మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఏదో వినడానికి భలే ఉంది సార్ అనేది కనుకంటే కొన్నిసార్లు ఇది ప్రసంగం వల్ల మన జీవితాలు మెరుగవుతాయి, బాగుపడతాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మరణకరమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటివి 2 పాపాలు, దేవుణ్ణి నమ్మలేని స్థితికి రావటం. నాకు ఇస్తాడంటావా ఉద్యోగం? అయిపోయా నీ కథ. అది లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా, ప్రార్థన కాదు ముఖ్యం, ఇప్పుడు నీకు విశ్వాసం ముందు కావాలి. నమ్మితేరా. చాలామంది ప్రార్థన చేస్తే విశ్వాసం వస్తుంది, నిజమే. విశ్వాసం ఉంచిన తర్వాత ప్రార్థన బాగా వస్తుంది. 2. హల్లెలూయా. కాబట్టి దినం దేవుడు మాట్లాడుతున్నాడు, అవిశ్వాసం రాకుండా చూసుకోవాలి. కొన్నిసార్లు మా బిడ్డ పెళ్ళి అవుతుంది అంటారా, నేను గమనించింది ఏంటంటే, ఒక ఆమె వచ్చింది పెళ్ళి కావాలని, ఎవరికి? కూతురికి. వచ్చి కూర్చునింది, ఫోన్లు చేస్తూ ఉంది.
నేను కూడా బాధపడినాను. నేను కూడా యాక్చువల్గా కూర్చొని కొన్నిసార్లు ఆయన చెప్పే తీరు చూసి ఇట్లాంటి బిడ్డకు ప్రార్థన చేయాలి నాయన, చేసుకో, ప్రార్థన కూడా చేసుకో, నువ్వు బాగా ఒక 15 రోజులు ఏమో ఉపవాసం ఉండి. సోగం చెప్తారని నాకు తెలియదు. పెళ్ళిళ్ళు ఎందుకు కావో సోగం చెప్తారు, సోగం చెప్పరు మనకు. అందుకే పెళ్ళిళ్ళు అంటే భయమే. ఎందుకంటే జీవితకాలం అంతా తిట్టుకుంటారు. పెళ్ళి బాగా చేస్తే ఓకే, కొంపదీసి మిస్ మ్యాచ్ అయ్యి వాళ్ళకేదో గలిబిలు అవుతుంటే పాస్టర్ను తిట్టి 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 ఎంతవరకు వీళ్ళు ముసలోళ్ళు అయ్యేంతవరకు. పెళ్ళి అయిన వాళ్ళు ఏం కావాలి, మళ్ళీ వృద్ధాప్యం వచ్చేంతవరకు పాస్టర్ని చెండుకుంటారు, తిట్టి తిట్టి తిట్టి. నాకు అందుకే పెళ్ళిళ్ళు అంటే భయం. లేకుంటే మ్యారేజ్ బ్యూరోనే పెడుతుంటాయి. నేను కూడా ఇప్పుడేమో మన పిల్లల కోసం నేనే వాళ్ళకి చెప్తున్నా, పాస్టర్లకు ఎవరన్నా ఉన్నారా, మా వానికి ఎవరైనా దొరుకుతారా, మా పాప ఉంది అని చెప్పేసి నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, కాబట్టి మనం జ్ఞాపకం చేసి ఇదొక పాయింట్ చెప్పనియండి. కొంతమంది పెళ్ళిళ్ళు కావు, దేవుణ్ణి నమ్ము. కొన్నిసార్లు ప్రార్థన సరిగా చేసుకోకుండా పెళ్ళిళ్ళు అయిన తర్వాత బాగుపడిన భార్యాభర్తలు చాలామంది ఉన్నారు. అడ్జస్టబుల్. ఒక పెళ్ళిలో సేవకుడు అంటున్నాడు, భూమి మీద నీ భర్తతో, నీ భార్యతో, నీ కుటుంబంతో నువ్వు అడ్జస్ట్ కాలేవంటే నువ్వు పరలోకంలో ఎట్లా అడ్జస్ట్ అవుతావు? లే సార్, భరించలేము ఆ వ్యక్తిని అంటే. మరి నీకు ఎందుకు చేసినట్టు ఆయన బా అని ఎందుకు పెట్టినాడు దేవుడికి నీకు పేరు? ఎవరికైనా ఇద్దరికి అదే కదా వచ్చేది. ఏమని? భార్య భర్త. ముందు ఒకరినొకరు భరించుకోండి. ముందు నేను చెప్తున్నాను, అనవసరంగా పేరెంట్స్ను వేరే వాళ్ళను నీ కుటుంబంలో ఇన్వాల్వ్ చేయొద్దు. ఈవెన్ పేరెంట్స్, వాళ్ళకి దేవుడు ఉంటే సరే, దేవుడు లేకపోతే వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు. కుటుంబం నాశనం అయింది. అంత జాగ్రత్తగా ఉండాలి కుటుంబం అంటే. కుటుంబ వ్యవస్థలో అందరూ దూరం. దేవుడు జతపరిచిన వారిని మీరు చెప్పండి, ఎన్నిసార్లు చదువుతాం అది? దేవుడు జతపరిచిన వారిని మనుష్యులు, ఎవరైనా సరే, ఆ మనుషులలో తల్లిదండ్రులైనా సరే, ఆ మనుషులలో ఇరుగు పొరుగు వాళ్ళైనా సరే, ఎవరైనా సరే విడదీయాలని చూస్తే నీ జీవితమే నాశనం అవుతుంది. ఎందుకంటే వాళ్ళని జతపరిచింది ఎవరు? దేవుడు. లోపాలు ఉన్నాయి మరి అంటే లోపాలు ఆయన సవరించుకుంటాడు. చూస్తాడు, ఆయన ఉంచుతాడో డిలీట్ చేస్తాడు, నీకెందుకు? ఇట్లాంటి భర్త నాకొద్దు, ఇట్లాంటి భార్య నాకొద్దు అంటే మరి ప్రమాణం ఎట్లా? మరణము వరకు అని పలికితే ఆ రోజు అంటే తెలియక సార్ ఆయన పలికిచ్చినాడు పాస్టర్. ఆ రోజు ఏం తెలుస్తుంది సార్ మాకు? అందుకే మీ పాస్టర్ అయితే ముందుగానే ప్రార్థన చేసుకోండి అని చెప్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. చాలామంది పెళ్ళికి ప్రార్థన చేసుకోమన్నాడని అంతవరకు చేసి వదిలేస్తున్నారు. పెళ్ళి తర్వాత ప్రార్థన వద్దా? దావీదు మహారాజుకే మోకాలు బలహీనమైనంత ప్రార్థన ఉంటే మనకొద్దు. ఆ కుటుంబాల్లో ఏముండాలండి? ప్రార్థన. నేను చెప్తున్నాను చూడండి, సైతాన్ ప్లాన్ ఏంటంటే భార్య భర్తల్ని ఇద్దరిని కూర్చోబెట్టి ప్రేయర్ చేయలేడు వాడు. మీరు అట్లా చేయాలంటే సమాధానంగా ఉండాలి. సమాధానం ఉండాలంటే ఏమండి, మీలో అంతో ఇంతో తగ్గింపు కూడా సారీ చెప్పే శక్తి ఉండాలి నీకు. నేను చెప్తున్నా, సారీని ఏమంటున్నా ఇప్పుడు? శక్తి. నీ భర్త దగ్గరికి పోయి సారీ అండి హస్బెండ్, ఏం బ్యాండ్? సారీ హస్బెండ్ అని అంటే అహం నేను ఏమన్నా కానీ ఆయన వచ్చి మాట్లాడేంతవరకు నువ్వు పోదు. నువ్వా ఎవరు నువ్వు? నేను చూసి అబ్బా అనాలా? అట్లుండాలి నీ జీవితం. ఈరోజు స్టీవెన్సన్ ఒక మంచి స్టేట్మెంట్ చెప్పారు, వినండి, నవ్వుతూనే వినండి, ఫలించండి. ఏడ్చుకుంటూ కూర్చోవాలని ఏం లేదు తినేటప్పుడు. ఆయన అంటున్నాడు,
ఎందుకు ఆదాముకు దేవుడు గాఢ నిద్ర కలిగించాడు? రేపు హవ్వ గన పుట్టిందంటే నీకు నిద్రే ఉండదని అని చెప్తున్నాడు. వా, ఎంత అద్భుతంగా చెప్పాడు ఈయన దైవజనుడు అనుకున్నాను నేను. సంతోషపడి ఈ మంచి మాట మా వాళ్ళకు కూడా చెప్పాలి. ఆ రోజు గాఢ నిద్ర కలిగించి ప్రక్కటెముకం తీసి ఆ స్త్రీనిగా నిర్మించాడు. ఎందుకంటే ఇక స్త్రీ వచ్చిన తర్వాత, వివాహం అయిన తర్వాత, బాబు నీకు గాఢ కాదు కదా, నిద్ర కూడా ఉండదు. నేను నమ్ముతున్నాను కోట్ల కుటుంబాలు భర్తలు నిద్రపోవడంలే. ఎందుకంటే అంత పవర్ఫుల్ భార్యలు ఉన్నారు. అట్లనే మా భర్తలు భార్యలను నిద్రపోనీయకుండా నెమ్మది లేకుండా చేసేవాళ్ళు ఉంటారు. సనిగినోళ్ళను సంహారపు దూత సంహరిస్తాడు. అన్ని సాలే సనిగినోళ్ళకి చెప్తాను ఈరోజు. నువ్వు నీ ఇంట్లో సనుగుతున్నావు, పోటీ పడుతున్నావు, అట్లా ఏదో 1-2 నేర్పుకోవడానికి భరించు. చాలామంది అన్నీ ఎట్లా అంటే మీ వాళ్ళు అట్లా, మా వాళ్ళు ఇట్లా అంటే మీ వాళ్ళు మా వాళ్ళు బుద్ధి లేదు మీకు. మనోళ్ళు ఎట్లా అనాలి? అందరూ ఇద్దరు భార్యాభర్తలు కన్నా రక్షణ పొందిన వాళ్ళు అయితే ఏమనాలి? మన వాళ్ళు. అప్పుడప్పుడు వస్తాయిలే, కనీసం జోకుల కోసమన్నా వస్తాయి, ఎక్కిరించడానికన్నా వస్తాయి, కానీ అది తప్పు. మన వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. విభజించు ఆత్మ ఏడు కూడా పనిచేస్తాను. అందుకే ఒక సూత్రం పెట్టుకోవాలి. ఇట్లా ఏంటి తెలుసా? భర్త అయినోడు భార్యకి సంబంధించిన వాళ్ళని బాగా చూసుకుంటున్నాడు. బాగా వినండి, ఇక్కడ వినడం లేదు, అందరు నేలకేసి తలలు అప్పుడే. ఈ పాయింట్ వింటే కానీ నీ కుటుంబం అద్భుతంగా ఉంటుంది. నీ భార్య పక్షముగా ఉన్న వాళ్ళను భర్త చూసుకుంటున్నాడు, భర్త పక్షంగా ఉన్న వాళ్ళను భార్య చూసుకుంటుండాలి. ఇట్లాగైనా చూసుకుంటాం. దాని పేరే క్రాస్ అంటే. శిల ఉంటేనే జరుగుతుంది అది. అట్లాగైనా చూసుకుంటే ఏం పెద్దగా సమస్యలు రావు. మీ వాళ్ళు మా వాళ్ళు అది పదం రానియద్దండి, ఇళ్ళలో రానియద్దండి, కుటుంబం నాశనం అయిపోతుంది. ఏమండి లా ప్రకారం మదర్ అంటే మదర్ ఇన్ లా అన్నాడు. ఏమండి కాబట్టి ఏదే తల్లి, అత్త అంటే తల్లి అనే ఒకటే, మామన్న తండ్రి అనే ఒకటే. అందుకే లాస్ ఉండేది. బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. చెబుతున్నాం బాగున్నాయి, కానీ పాటిస్తావా? నువ్వు బయటికి అట్లా పోతానే సైతాన్ గడ కాసుకున్నాడు. ఆ వాక్యం అంతా తీసేసుకొని నిన్ను వట్టి ఖాళీ కడుపుతో ఇంటికి పంపుతున్నాడు. కారణం ఏం తెలుసా? నువ్వు రాతి నేల. ఎవరు? రాతి. వింటావు కానీ లోపల రాతి హృదయం కాబట్టి మళ్ళీ కఠినమైపోతుంది. ఏం వాక్యంలో అంటావు? దేవుని అడగాలి, ప్రభా మంచి వాక్యం మంచి నేలలో పడితే 100 ఫలితాలు వస్తాయి. నా హృదయం ఎలా ఉంచు? మంచి నేలగా ఉంచు ప్రభా. బాగా దున్ను లోపలికి. అందుకే ఇర్మియాతో అన్నాడు, కట్టుడి నాటుడి అనేదానికంటే ముందు పెళ్ళగించాలి. ఏం పెళ్ళగించాలి? రాళ్ళు, మొద్దులు, చెట్లవి, ఆ పనికి రాని స్థితిగతులన్నీ హృదయంలోంచి ఏం చేయాలి? పెళ్ళగించుకోవాలి. మనం ఆదివారం వరకు పెళ్ళగించుకొని ఆదివారం మన చర్చికి వస్తే ఆ మంచి నేలలో దేవుని వాక్యం పడుతుంది. వారమంతా పనిచేస్తుంటుంది. ఇలా ఉండకూడదు కదా, ఇలా ఉండాలి కదా. లోబడతాము. అసలు ప్రార్థన ఎక్కువ చేయి, దేవుడు లోబడే శక్తి ఇస్తాడు. ప్రార్థన ఎక్కువ చేయి, ప్రేమించే శక్తి ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మా అమ్మకు మా నాయన మేము గమనిస్తున్నాం. మా అమ్మ ఎప్పుడు ట్యాబ్లెట్లు వేసుకోదు, సరిగా వాడదు. కానీ ట్యాబ్లెట్లు వేసే స్థితి వస్తే ట్యాబ్లెట్ నీళ్ళు మా నాయన ఇవ్వాలి. మా నాయన ఇచ్చేవాడు. ట్యాబ్లెట్ నీళ్ళు ఇస్తే, లేకపోతే ఆయన మర్చిపోయింటుంది, ఆయనకు అవగాహన ఉంటుంది. ఎంతమంది భర్తలు భార్యకు బాగలేదంటే ట్యాబ్లెట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి వేసుకోవే బాగవుతావు, తిరిగికన్నా మాట అన్నాను, లేకపోతే నీకు బువ్వ ఉండదు నెక్స్ట్ పూట. నెక్స్ట్ ఏముండదు? అన్నం కూడా ఉండదు.
ట్యాబ్లెట్లు ఇస్తారా? వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటుంది నీకు అంత మీద మంచి మంచి ఫుడ్ నీకు దొరుకుతుంది ముందు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఎంతమంది పురుషులలో ఈ మాట పనిచేస్తుందో తెలియదు. నీళ్ళు ఇచ్చి ట్యాబ్లెట్ ఇచ్చే స్థితిగతులు తల్లిదండ్రులే ఉన్నారు. ఏమి ఇవ్వాలి నువ్వు వాళ్ళకి? తల్లిదండ్రులు ముసలి వాళ్ళు నాయనా 2 గ్లాసుతో నీళ్ళు తేరా అంటే నీళ్ళు ఇట్లాంటి పిల్లలు లేరా? ఎట్లా బ్లెస్ చేస్తాడండి దేవుడు. మా అబ్బ కింద పడి మక్కి ఇరిగింది లాస్ట్లో, 8 years అబోవ్. ఇక ప్రతిరోజు నా డ్యూటీ ఆయన్ని ఎత్తకపోవడం, ఇట్లా పట్టుకొని ఎత్తుకొని పోవాలి. బాగా బలంగా ఉంటుంది కదా, అప్పుడు బలంగా ఉంటుంది, పొట్టిగా ఉంటుందని చెప్పాలి. మా అబ్బాయి చాలా హైట్, అట్లనే ఎత్తుకొని పోయేవాడిని. అన్ని పనులు చేశాను సంవత్సరాలు. ఆ అప్పకు ఈ మక్కి పట్టుకోలే, ఎముక సెట్ కాలేదు, ఎందుకంటే ఏజ్ ఎక్కువ. లాస్ట్లో మా అబ్బా ఒక మాట అన్నాడు, దేవుణ్ణి మీదికి ఆశీర్వాదమే ఇస్తాను లేరా, నువ్వు నన్ను చూసుకున్నావు. అది ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలుసు. అది కింద పడినాడు పాప. తర్వాత దాని బాధ్యతగా నేనే ఆయన్ని ఎత్తుకొని తిరిగి చూసి ఇవి చేస్తూ ఉంటాను. అప్పుడు ఆ మాట లాస్ట్, నీకు ఇది రాదు, ఎందుకంటే పెద్దోళ్ళు చెప్పిస్తే అయిపోయాయి సంగతి. అంటే అవతాతకు అబ్బా చేసికి నీళ్ళు ట్యాబ్లెట్లు ఇస్తే నీకేమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. నేర్పాలి, ఇవి నేర్పారు. ఇప్పుడు పిల్లప్పటి నుంచి సెల్ ఫోన్. వాడున్నాడు మా బంధువుల పిల్లడు, వాడు వితౌట్ సెల్ నేను చూడలే. సెల్లు లేకుండా ఉండేది నేను చూడలే. వాడు చిన్నోడు ఇంత ఎత్తున్నాడు, ఈయన నుంచి ఇంత ఎత్తున్నాడు సెల్ ఫోన్. వాళ్ళ లోకంలో వాడే ఉంటాడు, దాన్ని తిరిగి చూసుకుంటా. ఈ పక్కన ప్రపంచం ఎటుపోతుండే వానికి 3వ ప్రపంచ యుద్ధం వస్తుందనే కూడా లెక్కలేదానికి. దాంట్లో ఏంటి వస్తుంది దాన్ని చూసుకుంటా ఆడుకుంటా అంటే వాళ్ళ అమ్మనే నిక్కర తీసేయాలి, ఆయమనే స్నానం చేసేయాలి, ఆయన పౌడర్ ఆయన ఒక పకెట్లో పెట్టి వాడు పౌడర్ కొట్టాలి, వాడి మైండ్ మాత్రం అనే ఉంటుంది. ఏం చేస్తున్నావు, ఏం నేర్పుతున్నావు? నేను చెప్తున్నాను, భక్తి నేర్పకపోతే పెద్దోడైనప్పుడు ఏడ్చే కాలం రెడీగా ఉంది. రాసి పెట్టుకో. నచ్చని మాట కానీ నిన్ను బాగుపరచటానికి దేవుడిస్తున్న మాటలు. హల్లెలూయా. కొద్దిగా ప్రేమించాను. కొన్నిసార్లు కోపం వస్తుంది, రాదా? మా అమ్మ ఏం లేదు నా దగ్గర ఎందుకుంది అంటే మిగతా చూడరని కాదు, అక్కడ ఉండటం కంటే ఇక్కడ బాగుంది. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఆయన ఒక 4-5 రోజులు లేదనుకో బాధ అవుతుంది. ప్రజలు 4-5 రోజులు లేదనుకో ఎట్లా ఉంటుంది. కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ కుటుంబంలో కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా కుటుంబం మీద పెట్టు. ఈరోజు చెప్తున్నా, లేకపోతే నీది భక్తే కాదు. దేవుడు ఎప్పుడు వస్తాడు తెలుసా? ఏమండి, ఫస్ట్ దేవుని ప్రేమిస్తావు నిజమే, వెరీ నెక్స్ట్ భార్యని ప్రేమించాలి. లేకపోతే నీది అసలు దైవ భక్తే కాదు. అది నెక్స్ట్ పిల్లలు, నెక్స్ట్ అప్పుడు చర్చి. ఫస్ట్ దేవుడు, నెక్స్ట్ ఎవరు? నేను మర్చిపోయినారా? అసలు వినడమే లేదేమో మీరు. ఎట్లున్నారంటే నాకు ఈ నుంచి టాబ్లెట్ మీరు వేసుకుని వచ్చినామని నాకు డౌట్ ఉంది. ఏమండి, ఏం చెప్పినా నేను ఇప్పుడు ఏదో నేను డిస్టర్బ్ అవుతానేమో అని అందుకే కొంచెం చెప్పాలి. ఏమన్నాను? దేవుణ్ణి ప్రేమించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ కనుక నేర్చుకుంటే నెక్స్ట్ నీ లైఫ్లో ప్రేమించాల్సిన ఒకే ఒక వ్యక్తి నీ భార్య లేదా నీ భర్త. ఆన్నే దొరికిపోతారు అందరూ. ఒకవేళ భార్య భర్తలు బాగుంటే నెక్స్ట్ నీ కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద? పిల్లల మీదకి రావడానికి. భక్తి నేర్పించాలి, భక్తి నేర్పించాలి. 4వది చర్చి. తెలుసా మీకు? కొంతమంది దేవుడు చర్చి అని కుటుంబాలు స్పాయిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాదు, ఫస్ట్ నువ్వు, తర్వాత నీ కుటుంబం, తర్వాత నీ సంఘం. ఈ ఆర్డర్లో నువ్వు భక్తి కట్టుకో, నువ్వు ఎప్పుడు చెడిపోవు. ఇది స్తోత్రం కలుగుతుంది. కనుక ఈ దినం దేవుడు ఏం నేర్పిస్తున్నాడు మనకు? మరణకరమైనటువంటి పాపం అంటే ఏదేదో కాదు, చిన్న పురుగు. అది
నిర్లక్ష్య రూపంలో ఎంటర్ అవుతుంది, అజాగ్రత్త రూపంలో ఎంటర్ అవుతుంది. ఏమండి, ఎన్టీ రామారావు కొడుకు చెప్తున్న లైవ్లోనే హరికృష్ణ అనే ఒక అతను ఉన్నాడు. అతను డ్రైవింగ్లో మన రాష్ట్రంలో ఎక్స్పర్ట్. తెలుసా మీకు అది? మాకు తెలుసు అది. అందుకే వాళ్ళ నాయన ఆ చైతన్య రథం అనే దానికి డ్రైవర్ను కొడుకుని పెట్టుకున్నాడు. అతను రాజకీయాల్లోకి రాకముందు తిరిగాడు చూడండి. ఆ తిరగడానికి క్యాంపింగ్ చేయడానికి కొడుకునే డ్రైవింగ్ హరికృష్ణ. హరికృష్ణ అంటే మామూలు డ్రైవర్ కాదు, కానీ అతడు చనిపోయినప్పుడు డ్రైవింగ్లోనే చనిపోయాడు. ఎందుకు తెలుసా? కారు నడుపుతూనే నీళ్లు తాగాడు. కారు నడుపుతూనే ఒక పక్క హ్యాండిల్ పట్టుకుని స్టీరింగ్ పట్టుకుని అటు మోటార్ తెలిసి డివైడర్ కొట్టింది, ఎగిరి పడ్డాడు. స్పాట్ అంత ఎక్స్పర్ట్ కూడా ఇసుమంత జాగ్రత్త ఉంటే అసలు కొద్దిసేపు పక్కన ఆగి నీళ్లు తాగి అది నేచర్ కాలు పోయి హ్యాపీగా మళ్ళీ చెట్టు కింద ఎక్కి కారు మళ్ళీ నడిపింటే ఇంకా ఎంతకాలం బ్రతికి. ఈ అజాగ్రత్త వల్ల నువ్వు మరణిస్తున్నావు. దాని పేరు మరణకరమైన రోగం ఉంటే నిత్యాగ్నిగుండం వెళ్ళిపోతావు. ఇసుమంత అజాగ్రత్త, ఇసుమంత నిర్లక్ష్యం, ఇసుమంత అవిశ్వాసం, అవిధేయత. ఒకప్పుడు మీరు ఏం చెప్తే అది కొద్దిగా ఎదిగినాక, తెలివి ఎక్కువైనాక, సొంత జ్ఞానం పనిచేసినాక వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు, తల్లిదండ్రులను అడగాల్సిన అవసరం లేదు, సేవకులను అడగాల్సిన అవసరం లేదు అనే పాయింట్ చిన్నది ఎంటర్ అయితే ఏమి కాదు, నష్టం మాకు, నీకే. ఎవరికి నష్టం? నష్టం నీకే. కాబట్టి ఈ దినం జీవము గల దేవుడు ఏమంటున్నాడంటే, అంత ఆర్ముడ్ ఫోర్స్ అంతా ధరించుకొని యుద్ధానికి మేము నిద్రపోయినట్టు ఉంటుంది. అంత బాగుంది, కానీ ఇసుమంత అజాగ్రత్త ఏం చేస్తుంది? చాలామందిని చంపేస్తుంది. యాక్సిడెంట్లు కావడానికి కారణాలు అవి. కానీ మనం యాక్సిడెంటల్గా భ్రష్టులం అయిపోకుండా ఒక చిన్న పదం నిన్ను బాగు చేస్తుంది. దాని పేరు జాగ్రత్త. ఏమండి, జీవము గల దేవుని విడిచిపోవునట్టు దుష్ట హృదయం, విశ్వాసం లేని దుష్ట హృదయం ఒకవేళ మీలో ఉండునేమో అని జాగ్రత్తగా ఈ దినము జాగ్రత్తగా వెనక్కి తిరిగి ఏ విషయాలను బట్టి నేను ఇలా ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు అవుతుంది, నేనేమి, నా పరిస్థితి ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే, యథార్థంగా అడిగితే, దేవుడు కృప చూపి పలాని విషయాల్లో నువ్వు సరిగలేవని చెప్తే, అదంతా ఉపవాసం ఉండైన దేవుడి దగ్గర ఒప్పుకుంటూ వస్తే నువ్వు మళ్ళీ తిరిగి ఏ స్థితిలో పడితేవో ఆ స్థితిలో నుండి నీవు లేచి నిలబడతావు. మళ్ళా జీవం పనిచేస్తుంటుంది అన్నాడు. అతడు ప్రార్థన అతనిని బట్టి దేవుడు అతనికి జీవము. దేవుని స్తోత్రం కలుగును గాక. వ్యక్తిగతంగా నువ్వు అడిగినా, నీ పక్షంగా సేవకులు చేసినా ఏమొస్తుంది నీలోనికి? జీవం. సేవకులు పోగొట్టుకోవద్దు. నీ ఏమంటాం వాటిని? సనగద్దు. వాళ్ళ గురించి తీర్పులు తీర్చొద్దు. నువ్వు ఎవరు? నేను ఈ పాయింట్ ఎక్కువ చెప్తున్నాను, మీకు మతికిందో లేదా? కొన్నిసార్లు సైతాన్ ఏమంటాడంటే, ఏమో అతను భక్తిహీనులే, తిట్టచ్చు, ఏం కాదు అని చెప్తాడు. నీకేం తెలుసురా? ఆయన గోధుమో గురుగో నీకేం తెలుసు? మీరు తెలియక మీరు గురుగులని ఏం చేస్తారు? గోధుమలు వెరికేస్తారు. కాబట్టి మనం ఒకటే పాయింట్ అనుకోవాలి, సేవకులు అందరూ గోధుమలే అనుకోవాలి. మనకెందుకు సంబంధం? వాళ్ళ జోలికి పోవద్దు. చాలామంది నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే అర్ధరాత్రి 12 గంటలకు అంటాడు, సార్ నీవంటే నాకు చాలా ద్వేషం సార్ అని చెప్తున్నాడు. సరేలేరా, నీతో మళ్ళీ మాట్లాడతానని చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగును కాదు. ప్రతి వ్యక్తిలో కూడా ఇది ప్రవేశించే అవకాశం ఉంటుంది. అప్పుడు నువ్వు దేవుని కొరకు నిలబడి సేవకుల దగ్గర ఆశీర్వదించబడితే దేవుడు నీకు తిరిగి అన్ని కృపలు కుమ్మరిస్తాడు. ఎన్నో కృపలు, పాట లేదు అది. అట్టి కృప దేవుడు సంఘం మీదకి దినం దయచేయను గాక. ఏ పాపములు బ్రతుకు మరణకరం కాని పాపం ఉన్నా జీవం పోతుంది. మరణకరమైన పాపం అయితే
ఇక నిత్యాగ్నిగుండమే గ్యారంటీ. దేవుడు కూడా ఏం చేయలేడు. అందుకే అక్కడ ఏమన్నా తెలుసా పాయింట్, అట్టి వారిని గురించి మీరు వేడుకొనవలనని నేను ఆ పాయింట్ చదవని చూసుకుని అందరు తీసుకుని ఒక్కసారి. 1 యోహాను 5:16 లాస్ట్లో, మరణకరమైన పాపం కలదు, అట్టి దాన్ని గురించి ఎంత ప్రార్థన చేసినా వేస్ట్ అంటున్నాడు. అర్థమవుతుందా? ముందు ఏం చేయాలి మరి? మరణకరం కాకముందే ప్రభా నాలో చిన్నవే మెల్లగా పెరిగి పెద్ద అవుతుంది, చేదైన వేరు ఏదైనా నాలో మొలచునేమో అని భక్తులు జాగ్రత్త పడతారు. భక్తిహీనులు మాత్రం రెక్లెస్గా వదిలేస్తారు. ఆ అజాగ్రత్త వాళ్ళని మరణకరమైన స్థితిలోకి తీసుకోవాలి. ఈ దినం మనం భక్తి పరులుగా ఉందాము అంటే సరి చేసుకునే విషయంలో యథార్థంగా ఉందాం. రండి, దేవుని ఎదుట మనం మాట్లాడదాం, దేవుని దగ్గర వేడుకుందాం, దేవుని పాదాలు పట్టుకుని బతిమిలాడదాం, కడుక్కుందాం, బలలో చేయిద్దాం.